ఓకే మాస్టర్స్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనం అందరూ గ్యాదర్ అవ్వడానికి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజామ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మనకి చక్కగా శుక్రవారం వచ్చిందంటే మహోదర్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డెల్లా ఫ్లోర్ కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా అందించినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ఇంకా మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం చక్కగా ప్రతి వారం వారం మనం నేర్చుకుంటూ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. కేవలం శుక్రవారం వరకే కాకుండా ప్రతి క్షణం బాబాజీ చెప్పినటువంటి జ్ఞాపికల నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తున్నాం మాస్టర్స్. ఇంత చక్కని జ్ఞానం మనకి విశ్లేషణ చేస్తున్నటువంటి జ్వాలా మేడంకి, పుస్తక పఠనం చేస్తున్న కిరణ్మయి మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఈరోజు మనం ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాము. ఇంత చక్కని జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ హార్టీ వెల్కమ్ మాస్టర్స్. మనం చక్కగా సెషన్ స్టార్ట్ చేసుకుందాము. ఓకే కిరణ్మయి మేడం, ఓవర్ టు యూ మ్యామ్. ఫస్ట్ మేడం చదువుతారు, నెక్స్ట్ జ్వాల మేడం కంటిన్యూ చేస్తారు. ఓకే మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ శైలజ మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలుపుతూ, అలానే మనందరికీ కలయికకి కారణమైన బీవైఎం మాస్టర్ సరోజా గుళ్ళపల్లి మేడంకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రేమకు ఆహ్వానం మహా అవతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెల్లా ఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 76వ జ్ఞాపిక, నివృత్తి మూలం వద్దకు తిరిగి వచ్చే అంతర్వలనం. అక్టోబర్ 12, 2004 రాత్రి 7:49. శుభ సాయంత్రం బిడ్డ. సాధ్యమైన నాయకత్వం కోసం రాజకీయాలలో ఎలా అయితే చర్చ కొనసాగుతూనే ఉంటుందో, అలాగే తాము టీవీలో చూస్తున్నది వాస్తవం అని విశ్వసించడాన్ని ఎంచుకున్న అనేకులకు మాయ తీవ్రమవుతుంది. బిడ్డలారా, నేను మీతో చెబుతున్నాను, నివృత్తి కోసం గొప్ప వాస్తవికత పిలుపునిస్తుంది. ఆ ప్రస్తుతం యొక్క మూలం వద్దకే అందరూ తిరిగి వస్తారు. తిరిగి వచ్చే అంతర్వలనం అందరికీ సాధ్యమే. మనం శ్వాసిస్తున్నప్పుడే అది జరుగుతూ ఉంటుంది. వికసించడం, పాలు పంచుకోవడం అన్నీ కలుపుకోబడ్డాయి, ఏదీ మినహాయించబడలేదు. నేను మీ అందరికీ చెబుతున్నాను, డేగ స్వేచ్ఛతో పైకెగురుతుంది. ఎలుగుబంటి అందరినీ ప్రేమతో సంరక్షిస్తుంది. ఇవి కేవలం చిహ్నాలు మాత్రమే. కానీ జిత్తులు మారి ఎల్లప్పుడూ మాయకు అత్యంత దగ్గరగా, కాళ్ల క్రింద చాపను లాగేందుకు సిద్ధంగా ఉంటాడు. కాంతి యొక్క బిడ్డల్లారా, ఇప్పుడు మేల్కోండి. మీరు ఎవరైతే అనేక మందికి వారి అత్యున్నత మానవ అవకాశాన్ని మార్గదర్శకత్వం వహిస్తారో, ప్రస్తుతం యొక్క మూలం వద్దకు మండడానికి మీరు సేవకు, ఆటకు, ఆనందానికి మరియు ప్రేమకు మీ సంపూర్ణ సమర్పణ అవసరమని గుర్తుంచుకోండి. అవును, ప్రత్యేకించి ప్రేమకు. బాబాజీ నాగరాజ్. ఇవాళ మ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. ఎస్ మాస్టర్స్, 75వ సందేశంలోకి వచ్చాం మనము. 76 మేడం. 76వ జ్ఞాపిక. ఇందులో ఏం చెప్తున్నారు? నివృత్తి, ఒక సైకిల్ కంప్లీట్ కావడం గురించి చెప్తున్నారు, సంపూర్ణత్వం గురించి. మూలం వద్దకు తిరిగి వచ్చే అంతర్వలనం. ఏ మూలం నుంచి అయితే మనము, ఏ శూన్యం, ఏ మూలం నుంచి అయితే ఓ చైతన్యంగా, శక్తిగా, కాంతిగా మనం వచ్చి మళ్ళీ తిరిగి మన ప్రకంపన ఇంకా తగ్గించబడి ఈ మానవ జన్మల్లోకి వచ్చాము, అంటే భౌతిక శరీరం యొక్క ఆ చైతన్యంలోకి వచ్చాము, శరీరపు చైతన్యంలోకి వచ్చాము, శరీరంతో చేసే అనుభవాల చైతన్యంలోకి వచ్చాము. మనం ఇప్పుడు మన యొక్క తిరిగి జ్ఞాపికలన్నీ ఏంటి?
ఇందులో అన్నీ నీ గురించి నీకు తెలియచెప్తున్నవి. నువ్వు ఏదైతే అయ్యున్నావో, ఏది కానిగా అయ్యున్నావు. ఈ రెండింటిని ఏది కానిగా ఉన్నావో దాని నుంచి నువ్వు ఎలా విడిపడాలి, దానికి నీకు అలా విడిపడడానికి నీకు ప్రేమ ఎలా సహకరిస్తుంది, ఆ దివ్య ప్రేమతో నువ్వు కనెక్ట్ అయితే నీకు అది ఎలా సహకరిస్తుంది, ఆ ప్రయాణంలో చేయాల్సినటువంటి మనలో ఆ దివ్యత్వాన్ని తిరిగి జాగృతం చేసుకోవడానికి, తిరిగి ఎక్కడి నుంచైతే మూలంలోంచి వచ్చామో ఆ మూలంలోకి, ఆ శూన్యంలోకి, శూన్యంలోంచి వచ్చి మళ్ళీ అదే శూన్యంలోకి తిరిగి ఏకం కావడం మాస్టర్స్. ఏకమేవా అద్వితీయం అని బాబాజీ చెప్పారు. అది ఏదైతే ఉందో అద్వితీయం, ద్వితీయంలోంచి అద్వితీయం, అద్వితీయంలోంచి ద్వితీయంలోకి వచ్చాము, ద్వితీయంలోంచి మళ్ళీ అద్వితీయంలోకి వెళ్తాము. ఎప్పుడు బాబాజీ చెప్పే మాట, ఏకత్వంలోంచి ద్వంద్వత్వంలోకి, తిరిగి ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలోకి. ఇదే ఆత్మ యొక్క ప్రయాణం మాస్టర్స్. మరి ఆత్మ అక్కడే ఉండొచ్చు అంటే నా ప్రశ్నలు ఒకప్పుడు అలా ఉండేవన్నమాట. ఎందుకు అత్యున్నతమైన కాంతి తలాలలో కాంతిగా అత్యున్నతమైన అనుభవాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ మాయా ప్రపంచంలోకి ఎందుకు అంటే ఈ ప్రపంచంలోకి ఎందుకు రావాలి, ఇక్కడ ఈ మాయలో చిక్కుపడిపోయి మళ్ళీ ఇందులోనే అన్నీ అనుభవించి మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకోవడానికి ఇంత అవస్థ ఎందుకు ప్రతి ఆత్మకి అని చెప్పేసి అర్థమయ్యేది కాదనమాట. ఇప్పుడు మనందరికీ తెలుసు ఎందుకని, అనుభవం కోసం వచ్చాము. అయితే అనుభవం కోసం వచ్చి అనుభవం కోసం వచ్చామని మరిచిపోయి అనుభవాన్ని చక్కగా అనుభవించి ప్రతి విషయాన్ని మనం మైండ్ఫుల్గా పూర్తిగా అనుభవించి అది ఆత్మకి చేరిస్తే ఆత్మే కోరుకుంటున్న అనుభవాలు కదా. అది దాన్ని పొందాలనుకున్న అనుభవాలన్నీ పూర్తి అయిపోయి పూర్తి చేసుకుని ఇక్కడ పొందాలనుకునే పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి కాంతి తలాలకు, కాంతి తలాల నుంచి మరింత ఉన్నత తలాలకు పోయేందుకు అవకాశం ఉంది. అయితే ఒక పుస్తకంలో ఒక విషయం నాకు ప్రత్యేకించి తెలియచెప్పబడినట్లుగా చెప్పబడింది. అంటే ఆ బుక్ నేను ఎప్పుడో చదివాను కానీ ప్రత్యేకించి ఒక మధ్యలో ఒక పాయింట్ నాకు ఈ మధ్య కాలంలో ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం నాకు అందించబడింది అనమాట ఆ బుక్ ద్వారా. అంటే ఇంకా క్లారిటీ మనకి ఆ కనెక్షన్ కోసం అనమాట. ఏమనంటే మనందరికి ఒక అనుమానం ఉండొచ్చు, ఆ బుక్లో క్లియర్గా చెప్పబడుతుంది. ఆ ఒక్క పాయింట్ నాకు ట్రిగ్గర్ అయ్యి మరి నాకు మరింత అవగాహనలకు తీసుకెళ్ళడానికి ఆ పాయింట్ ఉపయోగపడింది అనమాట. 5వ తలం నుంచి అంటే ఒక ప్రేమ యొక్క తలం నుంచి పూర్తిగా ఆత్మగా మనము ఉన్న తలం నుంచి, కాంతిగా ఉన్న తలం నుంచి ఈ 3 డైమెన్షన్ తలంలోకి వస్తాం 5th నుంచి అన్నమాట. 5th నుంచి ఈ 3 డైమెన్షన్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళడం ఎందుకు భూతలం పైనే ఏంటి ఇది అనేది నాకు పూర్తిగా అర్థమయ్యేది కాదనమాట. చాలా క్లియర్గా చెప్పబడింది నాకు పూర్తిగా, అది నా నోయింగ్నెస్లోకి నేను దాన్ని అవగాహన చేసుకోగలిగాను ఆ బుక్ ద్వారా అనమాట. 5th నుంచి 7thకి వెళ్ళి 7th ఒక్కటే లాస్ట్ కాదు, ఇంకా చాలా తలాలు ఉన్నాయి. అసలు 7thకి వెళ్ళిన తర్వాత ఆ తలాలకన్నీ వెళ్ళగలుగుతాము. 5th నుంచి 7thకి వెళ్ళడం అవదట మాస్టర్స్. 5th నుంచి ఎవరు కూడా 7thకి వెళ్ళలేరంట. సో 5th నుంచి 3rdకి వచ్చి 3rd నుంచి 3rdలో ఉండే ఈ 3rdలో ఉండే ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ పెంచుకుని ఈ కాన్షియస్లోంచి, ఈ స్పృహలోంచి మనం ఇక్కడే ఉండి ఆ 4th 5th అవన్నింటినీ ఇక్కడి నుంచే మనం ఎక్స్పీరియన్స్ చేసి 7thకి డైరెక్ట్గా మనం ఈ 3 డైమెన్షన్ నుంచే ఇక్కడ ఉండి ఈ ఇక్కడ ఉండి అంటున్నాను కదా, ఈ భౌతిక శరీరంలో ఉండి, భౌతిక శరీరం లేని తలంలో, ఈ మానవ దేహం లేని తలం నుంచి కదా మనం వచ్చాము. ఒక కాంతి స్వరూపంగా 5th డైమెన్షన్లోంచి వచ్చిన మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఈ 3 డైమెన్షన్లోంచి ఈ శరీరంలో ఉండే ఈ అనేక అనుభవాలు, ఈ తలాలు కూడా, ఈ ప్లేన్స్ కూడా మళ్ళీ అనేక డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. ఆ అన్ని డైమెన్షన్స్ని కూడా మనం ఈ శరీరంలో ఉండి, ఈ శరీరం నుండి విడివడి వెళ్ళి మనం ఆత్మగా కానీ, చైతన్యంగా కానీ, కాంతిగా కానీ వెళ్ళి మనం అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేసి ఈ భూతలం నుండి మనం డైరెక్ట్గా 7th ప్లేన్కి వెళ్తామంట. వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని
కొందరు కొన్ని ఆత్మలు ఇంత అద్భుతమైన ఆ స్థితి నుండి ప్రత్యేకించి 3 డైమెన్షన్కి వచ్చి వెళ్ళడానికి కొన్ని ఆత్మలు సాహసించవంట. ఎందుకంటే ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి అసలు ఎప్పుడు 5థ్‌కి చేరుకుంటామో తెలియదు. 5థ్‌కే చేరుకునే దిక్కు లేదు. ఇంకా 7థ్ దాటి మిగతా తలాలకి వెళ్ళడం కోసం అంత రిస్క్ ఎందుకు అని అనుకుని కొన్ని ఆత్మలు ఉండిపోతే, కొన్ని ఆత్మలు మాత్రమే ఈ 3 డైమెన్షన్ సృష్టి కొన్ని ఆత్మల ద్వారా వారినే మనం దేవతలు ఆ తలాలలో జీవిస్తున్నవారు మాస్టర్స్. వారు సృష్టించే అంటే మనతోటి వారే, మనలాంటి వారే. వాళ్ళు సృష్టించిన ఈ భౌతిక సృష్టిలోకి వచ్చి ఇక్కడి నుంచి తిరిగి ఎప్పుడు వెళ్తామో తెలియదు మనకి. అందరికీ అన్ని ఆత్మలకి అసంపూర్ణంగా ఇక్కడికి వచ్చాక ఈ మాయాభ్రమంలో పడిపోయి తిరిగి అయినా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తూ ఇందులో చిక్కుకుపోయి పూర్తిగా ఇందులోనే మాయాభ్రమంలో కూరుకుపోయి మాయాభ్రమంలో అనేక జన్మలు వేసేసి మన స్వస్థితికి మన స్వస్థలానికి తిరిగి చేరుకోవడానికి ఎంతో కష్టతరమైనప్పటికీ ఇదే మార్గం. సో వచ్చి అది మర్చిపోయి మనం అన్నీ చేసేసాం. ఈ జన్మలో ఆత్మజ్ఞానం తీసుకుంటూ ధ్యానం ద్వారా అంటే మన అంతర ప్రయాణం, ధ్యానం అంటే ధీప్లస్ ధ్యానం, మన లోపలికి మనం ప్రయాణం చేయడంతో మన లోపల ఉన్నటువంటి మన అసలైనటువంటి ఆ స్థితి మన అన్ని రకాల యొక్క అంతటినీ కూడా మన సమస్తాన్ని కూడా మనం స్వయంగా అనుభవించడానికి ఈ పంచేంద్రియ నిర్మితి ఈ దేహంలోని ఈ మానసిక స్థితి నుండి ఈ మనసు అనే ఈ స్పృహ చైతన్యం నుండి ఆ మొత్తాన్ని మనం చేరుకోవడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చిన దివ్యాత్మలం మనం. ఇక్కడికి వచ్చాక ఓకే చిక్కుపడ్డాము అన్నీ అయిపోయింది, ఈ జన్మలోకి వద్దాము. ఈ జన్మలోకి వచ్చిన మనం రకరకాలుగా మనం ఫినిష్ చేయాల్సిన మన సంస్కారాలన్నీ, ఆ సంస్కారాల మూటలు ఎవరెవరు ఎంత తెచ్చుకున్నామన్న దాన్ని బట్టి అంతా ఒక్క జన్మలోనే తెచ్చేసుకుందామని సాహసవంతంతో వచ్చిన వారు, కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ కొంచెం మాత్రమే మిగిల్చుకున్నవారు, అసలు ఏమీ లేకుండా ఈ భూతలానికి వచ్చి మానవాళికి సహాయం చేయడానికి వచ్చిన వారు, వారే బోధకులుగా మార్గదర్శకులుగా భూమిపైన ఉంటున్నారనమాట. సో అటువంటి వారిలో మన సరోజమ్మ కూడా, ఇంకా ఇవన్నీ చెప్పక్కర్లేదు, మనందరికీ తెలిసిందే. పత్రిసార్ లాంటి వారు ఇంకా చాలామంది, వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఈ భూతలానికి వచ్చిన వారు. ఇలా రకరకాల స్థాయిల్లో ఉన్న ఆత్మలు మన దగ్గరకు వస్తే మనమంతా కూడా ఫినిష్ చేసుకుంటూ మన గురించి మనం ముందు సుస్వరూప జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అంటాం. అది మన స్వరూపం ఏంటి, ఆత్మజ్ఞానాన్ని మన గురించి మనం తెలుసుకుని మనల్ని మనం చేరుకోవడానికి ఈ దేహంలోనే ఉండి మనం చేస్తున్న ఈ ప్రయాణంలో ఇంకా ముందుకు వెళుతూ ఇంకా లోతైన మన తత్వాన్ని తెలుసుకోవడం ద్వారానే ఆ తత్వానికి చేరువ అవుతూ ఆ తత్వాన్ని కొద్దిగా అనుభవిస్తూ పూర్తిగా మూలస్థానానికి చేరుకోవడం. ఆ ఎసెన్షియల్ ప్రయాణం మళ్ళీ తిరిగి పూర్తిగా మూలస్థానానికి చేరుకోవడం కంప్లీట్ అయిపోయినట్టు, నివృత్తి అయిపోయినట్టు అనమాట. దాని గురించి బాబాజీ ఎంత చక్కగా ఎంత సింపుల్గా చెప్పేశారు ఇక్కడ. అంతర్వలనం అంటే ఇన్వల్యూషను, మళ్ళీ తిరిగి ఎవల్యూషను, దిగి ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి రావడం, అన్ని అనుభవాలు పూర్తి చేసుకుని ద్వంద్వత్వం నుంచి తిరిగి ఏకత్వానికి వెళ్ళడం, అది అంతర్వలనం. శుభ సాయంత్రం బిడ్డ. సాధ్యమైన నాయకత్వం కోసం రాజకీయాలలో ఎలా అయితే చర్చ కొనసాగుతూనే ఉంటుందో, అలాగే తాము టీవీలో చూస్తున్నది వాస్తవాన్ని విశ్వసించడాన్ని ఎంచుకున్న అనేకులకు మాయ తీవ్రమవుతుంది. బిడ్డలారా, నేను మీతో చెప్తున్నాను, నివృత్తి కోసం గొప్ప వాస్తవికత పిలుపునిస్తుంది. ఆ ప్రస్తుతం యొక్క మూలం వద్దకే అందరూ తిరిగి వస్తారు. తిరిగి వచ్చే అంతర్వలనం అందరికీ సాధ్యమే. మనం శ్వాసిస్తున్నప్పుడే అది జరుగుతూ ఉంది. అద్భుతం మాస్టర్స్. మనం శ్వాసతో మనం ఏకమైనప్పుడు గమనించుతూ మనం లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ శ్వాస మనం అంతకుముందు సరిగ్గా 2-3 వారాల క్రితమే ఈ టాపిక్ మనకు వచ్చి ఈ 2 వీక్స్ బ్యాక్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. అది ఈ సందేశంలో ఉంది. ఇంతకీ
ఏంటది మనం శ్వాస ఆ మూలంలోంచి శ్వాస వస్తున్నట్టు తిరిగి మళ్ళీ మూలంలోకి వెళ్ళిపోతున్నట్టే మనం చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. శ్వాసతో ఏకమైనప్పుడు బయట నుంచి తీసుకుంటున్నట్టయితే ఏమీ తెలీదు మాస్టర్స్. అంటే మొదట మనం ఆ ఎరుకలో మనల్ని మనం లోపలికి వెళ్ళడం కోసం మనం ఎప్పుడైతే ఈ బయట ఆ ముక్కులోకి వెళ్తున్న గాలిని మనం గమనిస్తూ కూర్చుని ఆ లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోయామో శ్వాస లోతుల్లోంచి వస్తూ ఉంటుంది మాస్టర్స్ మన ఈ బయటికి ఈ పరిధుల్లోకి అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే కేంద్రంలోంచి మూలంలోంచి మూలం ఏంటి శూన్యం. ఆ శూన్యం మనలోనే 99.99% మనం శూన్యమే అయి ఉన్నాం. ఇన్ని కనిపిస్తున్నాయి ఈ బాడీ లోపల ఇన్ని నరాలు కణాలు అది ఇది ఇన్ని కనిపిస్తున్నా మళ్ళీ ఆటలను కూడా తోడుకుని లోపలికి వెళ్ళిపోతే ఇంకా లోపలికి డిఎన్ఏ ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంకా మిగిలిందంతా శూన్యమే. శూన్యం అంటే కేవలం చైతన్యం శక్తి. ఆ శూన్యమే మనలో అంతా ఉంది మాస్టర్స్. ఉన్న 1% ఇవన్నీ కూడా. సో ఆ లోపల నుండి ఆ మూలం నుండి శ్వాస ఈ పరిధుల్లోకి ఈ భౌతిక శరీర పరిధుల్లోకి రావడము తిరిగి ఆ శ్వాస మళ్ళీ మూలంలోకి వెళ్ళడం అంటే ఒక శక్తి ప్రకంపన అక్కడి నుండి రావడం మళ్ళీ ఆ శక్తి ప్రకంపన మళ్ళీ అక్కడికే చేరుకోవడం. ఇదే అంతర్వలనం. ఈ అంతర్వలనం గురించి చెప్తూ బాబాజీ నీవు శ్వాసలోని ఈ అంతర్వలనం జరుగుతుంది అని చెప్తున్నారు. శ్వాస జరుగుతున్నప్పుడు అంతా కూడా మూలం నుండి పరిధి నుండి మూలానికి జరుగుతుంది. అయితే మన జన్మలుగా మన అనుభవాలుగా ఈ కాలం అనేది మనకి ఉండి మనం చేసిన అనుభవాలు వీటన్నింటిలోంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ జన్మలన్నీ తీసుకోవడము తిరిగి మళ్ళీ ఈ భూతలం పైన ఇక్కడ అతుక్కుపోయాం కదా ఇది నేను అని అనుకుంటూను దీని నుంచి ఎప్పుడైతే పూర్తిగా విడిపోయి మనం స్వేచ్ఛగా ఆత్మ చైతన్యంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామో ఇక ఏ సంస్కారాలు ఇక్కడ అనుభవించడానికి ఏమీ లేవు అని చెప్పి ఇక్కడ చేయాల్సిన పని కూడా ఏమీ లేదని చెప్పి ఇంకా అక్కడుండి ఇక్కడ చేయొచ్చు. లేదా బాబాజీ గారిలో కొంతమంది వారి ఏకత్వంలోకి వెళ్ళిపోయినా బాబాజీ గారు వారి కాంతిగా ఉండగలరు, భౌతిక పదార్థంగా ఉండగలరు, భూతలంపై ఉండగలరు, ఇతర తలాలలో అనేక డైమెన్షన్స్లోనూ కూడా ఏకకాలంలో జీవిస్తూ ఉన్న చైతన్యంగా ఉన్నారు ఆయన. సో ప్రతి ఒక్కరికి ఆ ఇన్వల్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమే. అసలు ప్రతి ఆత్మ యొక్క ఆ చక్ర భ్రమణం ఏదైతే ఉందో అది ప్రతి ఆత్మకి ఇదే అని చెప్తున్నారు. సో మనం ఇది ఎస్ అని తెలుసుకుంటే మనం కూడా ఆ ఇన్వల్యూషన్లో ఆ ఎసెన్షన్లో తిరిగి కంప్లీట్ అయ్యి నివృత్తి అయిపోయి తిరిగి మనం ఆ మూలానికి చేరుకోవడం. అయితే ముందు మూలానికి చేరుకోవాలంటే మనం ఇదంతా అవగాహన చేసుకుని మనం దీన్నంతా ఇక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇక్కడ ఉండి 3 డైమెన్షన్ నుంచి 4th, 5th, 6th, 7th ఇక్కడే మనం అధిగమించేసి ఆ తలాలకు వెళ్ళి సో భూమి పైన ఇంకా జన్మ ఈ భౌతిక ఈ అమ్మ గర్భం నుంచి ఆ యోని నుంచి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా అలాగే ఇక్కడ ఇంకా అనుభవాలే లేకుండా పూర్తి ఇక్కడ నుండి ముక్తి మోక్షం. గత సందేశంలో మనకు అదే చెప్పారు బాబాజీ. అది పూర్తిగా భూతలం నుంచి పూర్తి చేసుకుని ఆత్మ ఇంకా ఆ ఉన్నత తలాలలో ఆ కాంతి తలాలలో ఇంకా అనేక అనుభవాలు గడిస్తూ మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ మూలాన్ని చేరుకోవడం. ఇదే అసలైనటువంటి ఆధ్యాత్మికత మాస్టర్స్ ఆత్మ యొక్క ప్రయాణం. సో అదే చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఒకవేళ టీవీలో ఏదో ఒక విషయం వస్తుంది లేకపోతే రాజకీయాల్లో ఏదో జరుగుతుంది, ఏదో చేయాలనుకుని వాళ్ళు ఒక కార్యం చేయడానికి ఎంతగానో డిస్కస్ చేస్తారు. అలాగే టీవీలో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ మనం చూస్తూ వాటికి అటాచ్ అయిపోయి వాటి గురించి పూర్తిగా మనం దాంట్లో సత్యాన్ని మరిచిపోయి దాని గురించి ఇంకా అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. మనం అందరం కూడా చేసిందే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో అప్పుడు మనకు ఏమవుతుంది అంటున్నారు, మాయ ఇంకా తీవ్రమైపోతుంది. ఎందుకంటే మనం అలాంటి విషయాల్లో ఒక్కటి అని చెప్పట్లేదు, అలాంటి భౌతిక విషయాల్లో ఇంకా కూరుకుపోవడం. అంటే మన ఎరుక ఎప్పుడు వాటిపైన నుంచి ఇంకా తగ్గించుకొని మనం మన అంతరంలో ఉన్న మన ఆత్మతో మన సహవాసం ఆత్మతో ఎక్కువగా అక్కడ
లయమవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఆ స్థితప్రజ్ఞతో వచ్చేసి ఆ స్థితిలోంచి బాహ్యంలో ప్రతి కార్యం చేయడం. మాస్టర్స్ అందరూ చేసేది అదే అనమాట. వారు పూర్తిగా ఆత్మస్థితిలో ఉంటారు. ఇంకా బాహ్యంలో ఇక్కడ ఉంటారు మనుషులుగా, శరీరంగా అంతే. కానీ వారికి ఎరుక ఎప్పుడూ కూడా అంతరంలోనే ఉంటుంది. అంతరంలోంచే వాళ్ళు ఏది చూసినా బయటికి చూడగలుగుతారు. సో అది చెప్తున్నారు. మీరు ఇంకా మాయలో పడిపోతారు. బాహ్య విషయాల పట్ల మరింత శ్రద్ధ, ఆసక్తి చూపిస్తూ తెలియకుండానే ఆ ఆసక్తి, ఎరుక నీకు అక్కడ కేంద్రీకృతం అయినప్పుడు నీ చైతన్య శక్తి అక్కడ పెట్టేస్తున్నావు. నీ చైతన్య శక్తి ఎక్కడ పెట్టాలి? నీ శక్తిని, చైతన్యాన్ని నువ్వు ఎక్కడ వినియోగించుకోవాలి? మన లోపల మన సెల్ఫ్, మనలోని దైవం, ఆ ఆత్మతో ఏకమయ్యేందుకు మనం మన శక్తిని వినియోగించుకోవడం. ఇదేం అంత ఈజీ కాదు కదా మాస్టర్స్. దానికోసం ముందు అసలు జ్ఞానం పట్ల శ్రద్ధ నేర్చుకోవడం, అవగాహన చేసుకోవడము, రియలైజ్ అవ్వడము, నేను ఇది అని రియలైజ్ అవ్వడం, నేను అనేక అంశాలు వాటన్నింటినీ గుర్తించగలిగేంత సూక్ష్మ ఎరుక రావడం కోసం ఎంత సాధన. ఇవన్నీ చేస్తూ మళ్ళీ మనం ఎప్పుడు ఆ మాయల్లో పడిపోకుండా ఉండడానికి మనం ఎక్కడ అతుక్కుపోతున్నామో మనల్ని మనం గ్రహించుకుంటూ, వాటిని తగ్గించుకుంటూ, మనం ఎంతసేపు లోపల ఏకమయ్యేందుకు, మనతో మనం పూర్తిగా ఏకమయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకనాటికి మనం ఆ ఏకత్వ స్థితిలోంచి ఇక్కడ మిగతా కార్యాలన్నీ మనం చక్కబెట్టుకుని, ఆత్మగా మన ప్రణాళిక ప్రకారంగా చక్కబెట్టుకుని వెళ్ళిపోయేందుకు ఏ బంధనాలు లేకుండా పూర్తి డిటాచ్మెంట్ తోటి ఏ కర్మ సంబంధాలు అంటే ఇంక ఏ ఎమోషన్స్, భావోద్వేగాలు ఇంక మొత్తం కరిగిపోయినప్పుడు ఇంక ఏ బంధనాలు లేవనమాట. ఇదంతా ఒక అనుభవం కోసం ఆడుతున్న ఆట. ఆ ఆటను అందంగా ఆడడం, ఇవన్నీ అందరికీ తెలిసినవి. ఇవన్నిటి గురించి చెప్తున్నారు ఇక్కడ మనకి చెప్తూ ఇక్కడ ఏంటి అటువంటివే వాస్తవం అని విశ్వసించడం అంటే భౌతికత. అక్కడ సింపుల్గా ఈ మెసేజ్లో మనకు ఒక్క ఎగ్జాంపుల్ చూపించారు. కానీ మనకి తెలుసు అనేకమైనటువంటి విషయాల పట్ల, మనం భౌతిక విషయాల పట్ల ఎంతెంత మన ఫోకస్ పెరిగిపోతుంది. ఇప్పుడు తగ్గింది కదా మనకి. ఇప్పుడు టీవీలో సీరియల్స్ చూడాలి, టైం పాస్ చేయాలి, బయటికెళ్ళి ఊరికే కాలక్షేపం చేసి రావాలి. అలా కాకుండా మన బాధ్యత మనం ఇక్కడ పూర్తి చేయాల్సిన దాని పట్ల అక్కడ శ్రద్ధతో, ప్రేమతో చేస్తూనే ఎక్కువ శాతం మన ఉన్నతికి ఏది అవసరమో దానిపైన మనం దృష్టి పెట్టడం. మన ఉన్నతికి అవసరమైన క్లాసు, సాధనో ఏదో ఒకటి చేస్తూ ఎక్కువ టైం దానికి మనం పెట్టడం, అదొకటి. లేదంటే నీలో మాయ ఇంకా నువ్వు ఎప్పుడూ బాహ్యంలో ఇది ఎవరికి వాళ్ళమే చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఈ చెకింగ్ నాకు అదే వస్తుందన్నమాట. అలాగే ఇంతలాగా నేను ఏదైనా ఆలోచన వచ్చి కొంచెం డీప్‌గా వెళ్ళిపోతుంది అనుకోండి, ఇప్పుడు అసలు లేకుండా ఏమీ కాదు. ఇప్పుడు సపోజ్ రేపు నేను ఎక్కడికో వెళ్ళాలి, లేదా ఏదో 20 మంది వస్తారు, లేకపోతే ఏదో చేయాల్సిన పని ఉంది, లేదా బయటికి వెళ్ళాలి రేపు ఫంక్షన్‌కి. సో రేపు ఏం చీర కట్టుకుందాం, ఇవి కామన్‌గా వస్తాయి, తప్పేమీ లేదు. కానీ ఒకటి అనుకోవడం, లేదా దాని గురించి ఊరికే గంటలు అదే ఆలోచన కొనసాగించడం, తర్జన-భర్జనలు చేయడం, బయట కూడా మాట్లాడడం, అది ఎంత ఆసక్తి వాటి మీద చూపిస్తున్నామో, ఎంత ఆసక్తి మన పట్ల టోటల్‌గా, మన శరీరం పట్ల, మన మనసు పట్ల, మన ఆత్మ పట్ల, మనలోని దైవం పట్ల మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం అన్నది మనం చెక్ చేసుకోవాలన్నదే ఇక్కడ మనకి చెప్పబడతాం మాస్టర్స్. ఇదేమి అంత ఈజీ కాదు. మనకి ఇది ఎరుక పెరుగుతూ ఉంటే మన అంతరమే మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. మనం సాక్షిగా ఉండడం అంటే అదే కదా! ఆ మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వేంటి ఇంతసేపు దీని గురించి? ఇది నీ ఆత్మోన్నతికి ఉపయోగపడేదా? లేకపోతే నువ్వు ఇంకా భౌతికత యొక్క మాయలోకి వెళ్ళేందుకు ఉపయోగపడుతుందా? అన్న ప్రశ్న మనకు మొదలైతే చాలు మాస్టర్స్. ఆ ఎరుకలో ఉంటాం, భౌతికతలో ఉంటాం, భౌతిక జీవితం జీవిస్తాం. అంతా దానికే పెట్టకుండా అసలైన ఈ భౌతికతకి, ఈ భౌతిక శరీరానికి, భౌతిక జీవితానికి, దీనంతటికీ మూలమైన కారణమైనటువంటి ఆ తత్వంతో మనం ఏకమయ్యే ప్రయాణం మన లోపలికే. ఇంకా మనలో ఎంతో తత్వం ఉంది. ఆ లోపలికి చేరుకుని మనం దాన్ని ఆ దర్శనం పొందడం, ఆ అనుభవం పొందడం, దానిపైన మనం శ్రద్ధ వహిస్తామన్నమాట. అందుకని ఆయన ఏం చెప్తున్నారు, అందుకే చెప్తున్నారు, బిడ్డలారా నేను మీతో చెప్తున్నాను గుర్తుంచుకోండి అంటున్నారు.
నివృత్తి కోసం గొప్ప వాస్తవికత పిలుపునిచ్చింది. అంతే కదా మాస్టర్స్, గొప్ప సత్యం. ఇప్పుడు ఎంత సత్యం ప్రజ్ఞ అంతా కూడా ఆత్మజ్ఞానము, అది కాంతిగా శక్తిగా భూమిపైన ఎంత వస్తోంది. అసలు ఒక 50-60 సంవత్సరాలుగా ఇంకా పెరిగిపోయింది కదా జ్ఞానం. ఇంకా ఇంకా మన దాకా వచ్చేస్తూ, అదే కదా పవిత్ర సమయాలు ఇవన్నీ అనుకుని మనం దేనికైనా అమ్మ చెప్తుంటారు, ఇప్పుడు సమయం వచ్చింది అందుకే ఈ సాక్షి సెషన్ వచ్చింది, అందుకే ఈ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ వచ్చింది. అదే అర్థం చేసుకునే స్థితి నీలో కలగకముందు అంత అడ్వాన్స్ సబ్జెక్ట్ చెప్తే మనకి ఇది నిజంగా మొన్న అమ్మ అనేదాకా నాకు కూడా అమ్మ అన్నాక అప్పుడు నేను అవునా అని కొంచెం ఆలోచించడం. మనకి ఇది ఒక అలవాటు అయిపోయి ఇది ఒక సింపుల్ విషయం అయిపోయింది. నిజంగా సామాన్య ప్రజలాగా మనం ఒక్కసారి పక్కకు వచ్చి చూస్తే వామ్మో అసలు ఏంటి మనకు సామాన్యం అయిపోయింది తప్ప ఇది మనకు సామాన్యం అయిపోయింది. నిజంగా ఒక్కసారి బయట ఉన్నది చూస్తూ దాంతో కంపారిజన్ చేసుకుంటూ ఉంటే మనం ఎంతటి జ్ఞానాన్ని పొందుతూ ఎంత ఆ జ్ఞానము ఆ స్పృహతోటి మనతో మనం ఎంత అనుసంధానం అయ్యి ఉన్నాము అంతటితోటి మనం ఎంత దూరం దూరం అంటే యాక్చువల్లీ దూరం వెళ్ళాం, మళ్ళీ మన దగ్గర అవుతున్నాం. మనం ఈ ప్రయాణంలో మనం చాలా ప్రయాణించేసాం అన్నది మనకు తెలుస్తుంది. ఆ మధ్య నేను సెషన్ జాయిన్ అయినప్పుడు ఎప్పుడు అమ్మ అన్నారన్నమాట సాక్షి సెషన్లో, మీకేదో ఇది మామూలు విషయం అయిపోయింది, అసలు నిజానికి ఎంత కష్టం తెలిసి సాక్షిలో చెప్పబడుతున్నది, మీరు సింపుల్గా ఏంటో చక్కగా అవగాహన చేసుకుంటున్నారు, పొంగిపోతున్నారు. అంటే మన స్థితి, మన ఆత్మస్థితి, మన ఎరుక స్థితి ఆ స్థాయి వచ్చేసింది. అవగాహన చేసుకునే శక్తి అంత బ్రహ్మ విద్య అని చెప్పబడింది. ఇంత మహర్షులకి సైతం మాస్టర్స్, మహర్షులకి సైతం ఎంతకాలమో తపస్సు చేస్తే బాబాజీని అవుతున్నారు పక్క నుంచి. వారు ఎంత ఇది చేస్తే వారు సంపాదించుకున్నటువంటి పొందినటువంటి ఆత్మానుభవం ఏదైతే ఉందో, ఆత్మ దర్శనాలు ఏవైతే వాళ్ళకు ఉన్నాయో, ఆ సర్వదర్శనం సృష్టి దర్శనం ఏదైతే అయ్యిందో, వారు అంత పొంది అంతకాలం వారు చేస్తే పొందింది మనకి చక్కగా అలా ధారగా ఇచ్చేస్తున్నారు. ఎంత ప్రేమ మాస్టర్స్, అది ప్రేమ అంటే. అసలు అక్కడి నుంచి మొదలెడితే ప్రేమను కొంచెం కొంచెమైనా అర్థం చేసుకుంటాము. అసలు ఇక్కడి నుంచి అని చెప్పి అసలైన ప్రేమ అంటే ఏంటో నేను ఆ దృష్టితో, నాకు ఆ దృష్టి కలిగినప్పటి నుంచి నాకు అసలైన ప్రేమ అంటే ఏంటో రుచి చూడడం మొదలుపెట్టాను. వారికి ఉన్నది ఎంత అసలు మాస్టర్స్, అసలు సహనంతో నన్ను ఎన్ని జన్మలైనా సరే నా వెనకే పడుతూ, నా అంటే నాని కాదు మనందరి వెనక. ఎంత ప్రజ్ఞ, ఎంత వాళ్ళకి ప్రేమ లేకపోతే, ఎంత సహనం లేకపోతే వాళ్ళు పొందింది మనము మన స్థితిలో. ఆ జ్ఞాపికలు చూడండి, 108 జ్ఞాపికలు అవే కదా తీసుకొస్తూ ఉన్నది. సో గొప్ప వాస్తవికత పిలుపునిస్తోంది అంటారు. ఆ పిలుపునివ్వబడే కదా ప్రేమకు ఆహ్వానం అంటూ పిలుపు వచ్చింది మనకి. పిలిచారు ఆయన, ప్రేమకు ఆహ్వానం. ఏ ప్రేమకు? ఆ మహాశూన్యంలో నుంచి వస్తున్న మహాప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అదే ఒక ప్రేమ అని మనం ఆ అనుభూతిని, ఆ ప్రకంపనని, ఆ స్థితికి మనం ప్రేమ అని, ఆనందం అని ఏదైనా ఒక పేరు పెట్టుకున్నాం మనం. సో మహామూల చైతన్యంతో అక్కడికి మనతో ఏకం చేసేయడానికి వారు పిలుపునిచ్చారు. ఆ ప్రేమకి పిలుపునిచ్చారు అక్కడికి చేరుకోవడానికి. ప్లస్ ఆయన ప్రేమగా పిలుపునిచ్చారు మనల్ని. ఆయన ప్రేమగా మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రేమకి మనం చేరుకోవడానికి ఆహ్వానం పలుకుతూ వాస్తవికతకి పిలుపునిస్తోంది. ఇంతటి జ్ఞానం కదా మాస్టర్స్, అది అందివ్వబడడం వల్లే కదా బ్రహ్మజ్ఞానం మళ్ళీ ఇంత సరళంగా మన దాకా రావడం అంటే మామూలు విషయమా? సో ఆ ప్రస్తుతం యొక్క మూలం వద్దకే అందరూ తిరిగి వస్తారు. అసలు ఉన్నదంతా ఆ ప్రస్తుతంలో ఉన్నదంతా ఏకంగా ఏకకాలంలో, ఇన్ని కాలాలు ఇన్ని దూరాలు ఏమీ లేనటువంటి అంతా ఒక్కటిగా ఉన్నటువంటి అక్కడికి, ఆ మూలం వద్దకి అందరూ తిరిగి వస్తారు. ఆ ఏకత్వంలో ఉన్నప్పుడు అంతా ఏకమయ్యే ఉంటుంది. ఓకే మాస్టర్స్, అంటే సముద్రంలో అలలన్నీ ఉండడం మాస్టర్స్, కానీ ఏ అలక అల మళ్ళీ ప్రత్యేకంగా ఉండడం. సో అంతే కదా, ఏకత్వంలో చేరుకున్న ఆ పరమ చైతన్య స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఈ మాస్టర్స్ అందరూ కూడా ఏకత్వంలోనే ఉంటూ మళ్ళీ వాళ్ళ యూనిక్నెస్, ఇది బాబాజీ ఎనర్జీ, ఇది బాబాజీ చైతన్యం, ఇది మాస్టర్ చైతన్యం అని మళ్ళీ
అక్కడ యూనిక్నెస్ ఉండడం. ఇది ఆనంద్ కరుణేష్ గారు లక్ష్మీ అమ్మని అడిగినప్పుడు లక్ష్మీ అమ్మే అక్కడ ఆ బుక్లో చెప్పింది. సో తిరిగి వచ్చే అంతర్వలన అందరికీ సాధ్యమే, నాకు సాధ్యమే అని మనం విశ్వసించడం మాస్టర్స్. నేను అద్భుతంగా ఆ అంతర్వలనం, ఆ ఎవల్యూషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ అంతర్వలనంలోకి మళ్ళీ మనం తిరిగి మన లోపలికి మన శూన్యాన్ని మళ్ళీ పూర్తిగా చేరుకోవడానికి ఆ జరుగుతున్నది సాధ్యమే. అడ్డు వస్తున్న వాటన్నింటినీ నేను కూడా అదే విధంగా, అంటే వారు చెప్పారు కదా, మేము ప్రయాణించిన మార్గమే, మేము అధిగమించినది ఎలా చేసామన్నది మీకు తెలియచెప్తున్నాము అని చెప్పారు అక్కడ. త్రిమాతలు చెప్పారు ఆ బుక్లో. సో మనం దాన్ని ఎస్ నాకు ఇది సాధ్యమే అని మనం సొంతం చేసుకోవడం మాస్టర్స్. సొంతం చేసుకుని విశ్వసించి మనం ఆ ప్రయాణంలో మనల్ని మనం చేరుకోవడం, ఆ మూలం వద్దకి చేరుకోవడం. మనం శ్వాసిస్తున్నప్పుడే అది నిజంగా జరుగుతుంది. ఇందాకే చెప్పుకున్నాం, వికసించడం, పాలు పంచుకోవడం, అన్నీ కలుపుకోబడ్డాయి, వికసించబడి ఉండడం, అంతా ఏకమై అంతా కూడా ఇక్కడ బాహ్యంగా ఈ సృష్టిలో ఉన్నది ప్రకృతి ఒకదానితో ఒకటి పంచుకుంటుంది, అది మనకి తెలుసు. మనం ఇక్కడ చేస్తున్నది ఆల్రెడీ మనం వికసిస్తూ ఒకరితో ఒకరు పంచుకుంటూ, ఒకరి వికాసం కోసం ఒకరు ఒక గ్రూప్ చైతన్యంగా కలిసి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా, ఇక్కడ మనం ప్రకృతిలో చూసినా ఒకదానితో ఒకటి పంచుకోబడుతుంది, విశ్వంలో చూసినా అలాగే జరుగుతుంది. అదే చెప్తున్నారు, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది అని అంతకుముందు ఎప్పుడో చెప్పారు మనకి ముందు సందేశంలో. సో వికసించడమే జరుగుతుంది, ఇంకంతా వికాసమే, అంతా ఎవల్యూషనే, అంతా కూడా తిరిగి మూలంలోకి వెళ్ళేది అక్కడికి. ఇంకా తిరిగి పంచుకోవడం, పాలు పంచుకోవడం, జరుగుతున్న అన్ని కార్యాల్లో పాలు పంచుకోవడం. సో అందివ్వబడుతుంది ఒక మాధ్యమంగా, ఆ మాధ్యమం నుంచి వస్తున్నది అందుకుంటున్నాము, కలిసి ఎదుగుతున్నాము, ఎదుగుతూ వికసిస్తున్నాము. ఇంత చక్కటి ఆ వాస్తవం పిలుపునిస్తుంది వాస్తవికతకి అని చెప్తున్నారు. నువ్వు మాయల్లో ఉంటావా, ఇందులో ఉంటావా, చాయిస్ ఈజ్ యువర్స్. ఈ ప్రయాణంలోకి వచ్చేసాం, ఇందులో స్థితప్రజ్ఞత కోసం, ఇందులో మరింతగా మనం ఎరుకతో ఈ ప్రయాణం మరింత స్మూత్గా, మరింత ముందుకు వెళ్ళిపోవడం కోసమే మాస్టర్స్. ఇది మళ్ళీ మనకు ఉపయోగపడుతున్నటువంటి విషయం అన్నమాట. ఏది మినహాయించబడి లేదు, సృష్టిలో ఏది కూడా మినహాయించబడి లేదు మాస్టర్స్, అన్నీ ఆల్రెడీ కలపబడే ఉన్నాయి. ఓకే, అంతా కూడా ఆల్రెడీ కలపబడే ఉన్నాయి. మళ్ళీ అదంతా కలిపిందంతా దివ్యమానసంగా ఉంది. సో మనం దివ్యమానసంతో కనెక్ట్ అయ్యి ఉంటే అంతా కలిపి ఉన్నటువంటి ఆ ఏకత్వ స్థితిని మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. నేను మీ అందరికీ చెప్తున్నాను, డేగా స్వేచ్ఛగా పైకి ఎగురుతుంది, ఎలుగుబంటి అందరినీ ప్రేమతో సంరక్షిస్తుంది. ఇవి కేవలం చిహ్నాలు మాత్రమే, కానీ జిత్తుల మారి ఎల్లప్పుడూ మాయకు అత్యంత దగ్గరగా కాళ్ళ కింద చేపను లాగేందుకు సిద్ధంగా ఉంటాడు. అసలు ఈ పారాగ్రాఫే మనకు మొత్తం ఎరుకనిచ్చేది, ఇంకా సూక్ష్మమైన ఎరుకలో ఉండడానికి పారాగ్రాఫ్ మాస్టర్స్. ఇది చిహ్నాలుగా చెప్తున్నారు ఇక్కడ, అంటే ఏమంటాము, సింబాలిక్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఏంటది, మనలో ఉన్న తత్వాలే మాస్టర్స్ ఇవన్నీ కూడాను. మన చైతన్య స్థితిలో స్వేచ్ఛగా ఉండేది ఆత్మ, దాన్ని మనం బంధించేసాం కాబట్టి దేంతో బంధించేసాం, ఈ భావోద్వేగాలు ఇవన్నీ మనకి ఇంకా తెలుసు అదంతా. ఆ బంధనాలన్నీ మనం తెంచేసుకుంటే ఆత్మ స్వేచ్ఛగా విహరిస్తుంది, ఎక్కడికైనా చేరుకోగలదు, ఎన్ని అనుభవాలైనా పొందగలదు, తనని తాను వికసింప చేసుకోగలదు. ఆ ఆత్మే అంతటితోటి ఏకమై ఉంటుంది. అదే ఇప్పటివరకు ఈ 2 పారాగ్రాఫ్స్లో చెప్పింది కూడా. సో డేగ స్వేచ్ఛగా పైకి ఎగురుతుంది, ఎలుగుబంటి అందరినీ ప్రేమతో సంరక్షిస్తుంది. ఇక్కడ ఏంటి, ఆ దివ్య మాతృమూర్తి తత్వం గురించి కూడా అంతకుముందు చెప్పారు మనకి. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడైతే మనలో ఎవేకన్ అవుతుందో, సోల్ ఎప్పుడైతే, మన ఆత్మ ఎప్పుడైతే బంధనాల నుంచి విముక్తి అవుతుందో, ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగేవి, మనలోని తత్వాలే. ఇప్పుడు ఏ తత్వం వైపు నువ్వు ఉంటావు, ఫస్ట్ స్టార్టింగే టీవీలో వచ్చే వాటితోటి అక్కడ నువ్వు ఆ డిస్కషన్స్లో నువ్వు అందులో ఇంకా మాయల్లో భ్రమంలోకి పడిపోతావా,
లేక పిలుపునిచ్చిన వాస్తవికత వైపు. అంటే జ్ఞానం, ఇగో వివేయం ఉంది, ఇగో వస్తారా, ఇదిగో ప్రేమకామానం ఉంది వస్తారా, లేకపోతే ఈ బుక్ ఉంది, ఆ బుక్ ఉంది, ఇటువైపు పిలుపునిస్తుంది నీకు, అటువైపు పిలుపునిస్తుంది. నువ్వు అటు ఉంటావా, ఇటు ఉంటావా? నువ్వు ఈ భౌతికత వైపు ఉంటావా? నువ్వు భౌతికతని అధిగమించి దాన్ని దాటి వచ్చి మనం అంతర్వలనం చేస్తూ మన దివ్యత్వం వైపుకి, ఆ సృష్టి మొత్తం ఆ సర్వ సంప్రజ్ఞత స్థితికి కానీ దానికి కానీ మనం చేరుకోవడానికి ఇటువైపు ఎంపిక చేసుకుంటామా అన్నదే ఇక్కడ మొత్తం. అసలు ఈ మెసేజ్లో ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నది అదే. అయితే ఇక్కడ ఇవన్నీ చిహ్నాలు అని చెప్తూ, కానీ జిత్తులు మారి ఎల్లప్పుడూ చూడండి, ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మన మనసు, మన వ్యక్తిగత మనసు అంటే మన ఈ ఈ కేవలం ఈ భౌతిక ప్రపంచంలో ఈ మానవ పరిధిలో ఉన్న అనుభవాలను గడిస్తూ ఉన్న వ్యక్తిగత మనస్సు ఏదైతే ఉందో అది ఆ మనస్సుని ఎప్పుడు కూడా జిత్తులు మారి నక్కగా చెప్తారు. అది అహంకారంగా, వ్యక్తిత్వానికి చిహ్నంగా చెప్తారు మనకు ఆధ్యాత్మికతలో. సో అది ఎప్పుడూ నిన్ను అహంకారం, అంతే కదా మాస్టర్స్. మనం పురాణాల్లో మనకి ఎన్ని కథలు చెప్పబడ్డాయి. ఆధ్యాత్మిక శక్తులు ఎన్నో పొందినటువంటి వారు సైతం ఆ జిత్తులు మారికి లొంగిపోయి, అంటే మనలో ఉన్న ఆ తత్వానికి లొంగిపోయి పతనమైపోయిన వారు. ఈ సెషన్స్లో మనం ఎప్పుడు ఆ రావణాసురుల వారినే గుర్తుంచుకుంటున్నాం. అక్కడ అది ఆయన చెడు అని కాదు మాస్టర్స్, ఆ తత్వం. సో పతనం అయిపోయిన తత్వం అదే చెప్తున్నారు. నీకు ఎప్పుడు కాళ్ళ కింద అదే చేప కింద నీరులాగా, అంటే చేప కింద నీరు ఉంటుంది, నీకు తెలియదు, నిన్ను ఎప్పుడూ ముంచేస్తుంది. నీలోని అహంకారం, ఆ వ్యక్తిగతము, మనసు ఏదైతే ఉందో అది నిన్నెప్పుడైనా పతనానికి తీసుకెళ్ళిపోతుంది, మాయల్లోకి, భ్రమల్లోకి తీసుకెళ్ళిపోతుంది. మరింతగా మనల్ని ఇంకా పడేస్తుందన్నమాట. అది మనల్ని ఇంకా మన ఏకత్వానికి దూరం చేసేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. జిత్తులు మారి అన్నది ఇక్కడ మనకి ఈ జిత్తులు మారి నక్క, ఇవన్నీ ఈ మాయకి, అంటే మనస్సుకి, దీనికి చిహ్నంగా చెప్పబడేవన్నమాట. ఈ డేగా ఇంకా ఎలుగుబంటి, ఇవన్నీ ఏంటంటే మన దివ్యతత్వానికి, ఆత్మతత్వానికి చిహ్నంగా చెప్తున్నారు ఇక్కడ. సో ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. అంటే ఇందాక కిరణ్మయి మేడం చదువుతున్నప్పుడు నాకు అలాగే వినిపించింది. మళ్ళీ ఇప్పుడు కూడా చదివితే అది ఎక్కడా కనపట్టలేదు ఆ వర్డ్, కానీ నాకు అలాగే వినిపించింది అనమాట. బాబాజీ ఇక్కడ మనకి తస్మాత్ జాగ్రత్త అని మనకి ఎరుకలోకి తీసుకొస్తున్నారు. ఆ స్పృహ ఎప్పుడు మనలో ఉండేలాగా. ఒక సాక్షి అనేవాడు ఎప్పుడు ప్రతిదీ గమనిస్తానే ఉండాలి మాస్టర్స్. ప్రతి క్షణం అది ఎంతవరకు వెళ్ళాలంటే మనం నిద్రపోతున్నా కూడా సాక్షి పూర్తి యాక్టివేట్గా ఉండాలి. మనలోని సాక్షితత్వం, ఆ సాక్షి అనేవాడు మనలోనే ఉన్నాడు. వాడు ఎప్పుడూ యాక్టివ్గానే ఉండాలి. అదే దైవం మాస్టర్స్. సో ఎప్పుడూ ఆ జిత్తులు మారికి మనం లొంగిపోకూడదు. నువ్వు ఆధ్యాత్మికతలోకి వచ్చాక కూడా ఎప్పుడూ అది చేస్తూనే ఉంటుంది. అందుకే ఎంతో ఎరుక అవసరం మనకి. మీ అందరికీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి అంటున్నారు. కాంతి యొక్క బిడ్డల్లారా, చూడండి మాస్టర్స్, మహాశూన్యం నుండి ఒక కాంతిగా ఆవిర్భవించింది. ఆ కాంతి అనేక, ఇప్పుడు మనం ఒక కాంతిని చూసాం, ఈ లైట్ చూస్తే మనకు ఒక్కటేలా కనిపిస్తుంది, కానీ దాన్ని జూమ్ చేసి చూస్తే అందులో అనేక కాంతి కిరణాలు, పార్టికల్స్ అనమాట, అన్నీ కలిపితేనే ఒకటయ్యింది. ఇదే అసలు సత్యమంతా ఇంతే. ఈ ఒక్క ముక్క మాస్టర్స్. మనందరం కూడా ఆ కాంతి యొక్క బిడ్డలు. అంటే ఆ ఏకత్వంలో మళ్ళీ ఇవన్నీ కలిస్తేనే అక్కడ కాంతి ఉంది. మనమంతా మళ్ళీ కలిస్తేనే ఆ కాంతి అనేది ఉంది. దానినే పరమాత్మ అని మనం ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు మాస్టర్స్. విషయం అయితే సింపులే, కానీ ఒక్కొక్కరు ఒక్కో పదంతో దాన్ని మనకి ఆ జ్ఞానాన్ని బోధించడానికి, మనం అర్థం చేసుకోవడానికి ఆ పదాలు వినియోగిస్తున్నారు అంతే. సో అందుకే ఆయన కాంతి యొక్క బిడ్డల్లారా అన్నారు. కాంతి నుంచి కాంతిగా వెలువడిన వాళ్ళమే మనం అంతా కూడాను. సో కాంతి యొక్క బిడ్డల్లారా అని పిలుస్తున్నారు. అలాగే మనలో ఉన్న కాంతి మన ఈ శరీరాన్ని సృష్టించి ఇదంతా కూడా చేస్తుంది. ఇవన్నీ మనం ఈ బాడీ మైండ్ కాన్షియస్ నుంచి మనం ఆ లైట్ కాన్షియస్లోకి వెళ్ళి
ఈ లైట్ కాన్షియస్ మళ్ళీ ఆ పరమాత్మ ఆ లైట్లో మళ్ళీ ఏకమైపోవడం అనమాట. సో కాంతి యొక్క బిడ్డలారా అంటే ఇక్కడ శరీరంగా ఇక్కడ ఉన్న అరుణ, సంధ్య, గిరిజ, జ్వాల మనం కూడా ఏంటి జ్వాలగా ఉన్న ఈ బాడీ మైండ్ కాన్షియస్ ఈ లోపల ఉన్న కాంతి యొక్క బిడ్డనే కదా నేను. అలాగే ఈ లోపల ఉన్న ఈ కాంతి మళ్ళీ ఆ పరమ కాంతి నుండి మొత్తం మనం అందరం కూడా ఇక్కడ ఆ 2 వెర్షన్స్ ముందు అసలు మనం దీనికి చేరుకుంటేనే మళ్ళీ అక్కడికి చేరుకుంటాం. ఈ కాంతి ఆ కాంతి ఒక్కటే ఇంతకేను. అందుకే ఆత్మే పరమాత్మ అయిపోతుంది అన్నమాట. సో కాంతి యొక్క బిడ్డలారా ఇప్పుడు మేల్కోండి. మీరు ఎవరైతే అనేక మందికి వారి అత్యున్నత మానవ అవకాశానికి మార్గదర్శకత్వం వహిస్తారో, ప్రస్తుతం యొక్క మూలం వద్దకు మళ్ళడానికి మీరు సేవకు, ఆటకు, ఆనందానికి మరియు ప్రేమకు మీ సంపూర్ణ సమర్పణ అవసరం అని గుర్తుంచుకోండి. అద్భుతం మాస్టర్స్. మనం అందుకున్నది మళ్ళీ మానవాళికి, వారిలోని వారి యొక్క సహజతత్వం, వాళ్ళ ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి మనం ఎంతో కొంత సహాయం చేయడం. మనం ఈ వేదిక ద్వారా అమ్మ మనకి అందిస్తూ మళ్ళీ ఈ వేదిక ద్వారా మనం మళ్ళీ పిల్లలకి, మనకి లేదా మనం ఇంకెవరో బయట వారికి మనం తెలుసుకున్నది, మన అవగాహనని, మన ప్రేమని మనం పంచుతున్నాం కదా. అవునా కదా మాస్టర్స్? మనం కూడా అక్కడ చేస్తూ ఉన్నాం కదా. ఆట వాళ్ళు సైతం మనం ఆట ఆడుతున్నాం, వాళ్ళు ఆట ఆడుతున్నారు. వాళ్ళు ఆడే ఆటకి కూడా మనం సహాయం చేయడం ఇదంతా అవసరం. ఎందుకంటే ఈ ఒక్కరు ఇప్పుడు సరోజ మేడం ఆ పని చేయకపోతే ఇంతమంది ఇప్పుడు మళ్ళీ మన ఎదుగుదలకు అవకాశం ఉండేదా? ఆమె చేస్తుంది కదా. అలాగే మనం కూడా చేయాలనే కదా మనం ఆ స్థితుల్లోకి వెళ్ళాలి. ఆమె వెళ్ళిన స్థితుల్లోకి తను చేరుకుంటున్నవి, తను తెలుసుకుంటున్నవి మనకి పంచుతూ, తను చేరుకున్న ఆ ప్రేమను పొందుతూ, ఆ దివ్య ప్రేమను పొందుతూ, ఆ ప్రేమ తనలో ప్రవహిస్తూ, తన ద్వారా మనకి ప్రవహింపచేస్తూ, ఆ ప్రేమలో మళ్ళీ మనం ఎదుగుతూ, ఇలా ఇక్కడంతా ఈ సర్క్యులేట్ అవుతూ జరుగుతూ ఉంది కదా. ఆమె చేయకపోతే అలాగే ఆమె ఏం చెప్తున్నారు, మనం కూడా అలాగే బాబాజీ చెప్తున్నది అదే. నువ్వు నీలోని కాంతిని ప్రకాశింప చేసుకో, తర్వాత మిగతా వారు కూడా వారిలో ఉన్న కాంతిని ప్రకాశింప చేసుకోవడానికి నువ్వు మార్గం కావాలి. బోధకుల్లారా, మార్గదర్శకుల్లారా, నా బిడ్డల్లారా అని ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఇక్కడ ఇందులో చెప్తున్నది జరుగుతున్నది అంతా నాకు 3 అంతులు ఆల్రెడీ సరోజ మేడం కనిపిస్తూ ఉంటారు అన్నమాట. సో అదే స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం కూడా అలాగే తయారవుతూ మళ్ళీ మనం కూడా అటువంటి భాగ్యం నాకు కల్పించడం, బాబాజీ నన్ను ఎంచుకోవడం, ఈ మాధ్యమంగా నా ద్వారా ప్రవహిస్తున్నప్పుడు పొందేది నేను కూడా కదా. నాలో గొట్టం అనుకుంటే వాటర్ వెళ్తున్నప్పుడు ముందు తడిసేది గొట్టమే కదా మాస్టర్స్, తర్వాతే కదా అది మిగతా పొలానికి కానీ, ఇంకో బకెట్లు కానీ, ఇంకో ట్యాంకులు కానీ నింపేది. ముందు నాలోనే కదా నిండుతుంది, ఆ ద్వారా ప్రవహించేది. అలా ఎంచుకున్నందుకు ఆ పరమ గురు చైతన్యానికి, వారి ప్రేమకి సదా ఎప్పుడు కూడా నేను కృతజ్ఞురాలనే ఉంటాను. సో ఇక్కడ చెప్తున్నది అదే. మీరు మళ్ళీ ఎప్పుడు ఆ మూలం వద్ద మళ్ళడానికి మీరు సేవకు, ఆటకు, ఆనందానికి మరియు ప్రేమకు మీ సంపూర్ణ సమర్పణ అవసరాన్ని గుర్తుంచుకోండి. మీరు మళ్ళీ ఇదంతా ఇది సేవలో అంటే మరొకరికి సహాయం చేయడం. ఇక్కడ వారి ఆత్మజ్యోతిని వారు వెలిగించుకోవడానికి కావలసిన సహాయం అంతా కూడా అది జ్ఞానాన్ని పంచడం, ప్రేమని పంచడం. వాళ్ళు ఆట ఆడేటప్పుడు కష్టంగా ఉంటుంది కదా, అప్పుడు ఏం కాదు ఇది ఆట అనే ఒక స్పృహలోకి ఆటని ఈజీగా ఆడేయడానికి ఇప్పుడు అమ్మ మనకి సహాయం చేస్తుంది కదా. అలా ఆ సహాయం అందుతూ అలా చేయాలి. మీరు మిగతా మానవాళికి అలా చేయాలంటే మీకు సమర్పణ అవసరం. సమర్పణ, ఆ ప్రేమకి సమర్పణ అయిపోగలగాలి, ఆ జ్ఞానానికి సమర్పణ అయిపోవాలి. అన్నీ ఇంక మాస్టర్స్ ఎక్కడి నుంచి అందుతుందో ఆ దివ్యాత్మలకు సమర్పణతో మన లోపల ఉన్న మన ఆత్మకి సమర్పణ అయిపోయి, ఇంకా మన లోతుల్లో ఉన్న మన దివ్యత్వానికి సమర్పణ అయిపోయినప్పుడు అదంతా ఆ ప్రజ్ఞ, ఆ దివ్య మానసం మళ్ళీ మనలోనే ఉంది. ఆ దివ్య మానసానికి సమర్పణ అయిపోయినప్పుడు అది మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. మన ఈ కాన్షియస్ మైండ్కి అదంతా అందుతుంది.
ఈ మనసులోను ఈ శరీరంలోను దాన్ని మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకుని తిరిగి మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సమర్పణ అవసరం అన్నది గుర్తుంచుకోండి. ప్రత్యేకించి ప్రేమకు సమర్పణ అయిపోండి అంటున్నారు. అది ఏ ప్యూర్ లవ్ ఎక్కడి నుంచి ఉన్నా ఆ ప్రేమకు సమర్పణ అయిపోవడం మాస్టర్స్. అసలు చెప్పాలంటే మాస్టర్స్ మన లోపల ఆ దైవం అని మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి చెప్పుకుందాం. మనలో ఉన్న భగవంతుడు అనుకుందాం. పరమహంస యోగానంద గారు భగవంతుడు అంటుంటారు, దైవం అంటూ ఉంటారు. ఇంకొందరు ఇంకొకలా ఏది చెప్పినా కూడా మనలో ఉన్న ఆ భగవంతుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమని మనం తీసుకోలేకపోతున్నాం. ఆ శక్తి అంతే, అదే శక్తి, అది ప్రేమ అంటున్నాం మనం. దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే ఆ శక్తికి కనెక్ట్ అయ్యి దాన్ని తీసుకుని అది మనలో నింపుకుని ఆ దివ్యత్వంగా ప్రేమగా శక్తిగా మనం నిండిపోయి అదే మనమైపోయి మనం దానిలో ఏకమైపోయి ఆ ప్రేమలో ఆ దైవంలో ఈ నేను అంటున్న ఈ నేను కానంతా దాంట్లో లయమైపోవడం. ఇంకప్పుడు రెండు నేనులు ఏమి ఉండవు కదా, ఒక్క నేనుయే ఉంటుంది. ఇంకా సంపూర్ణమైన నేను అయాం అంటారు బాబాజీ. మనకి ఇంగ్లీష్ బుక్లో అయితే ఇక్కడైతే అయాం అని వచ్చే చోట ఇలాగ పైన ఫస్ట్ ఫీజ్ పెట్టాను నేను. కొన్ని చోట్ల అయాం అని ఇంగ్లీష్లో వాడేటప్పుడు అక్కడ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఇంకా మనకు తెలుగులో ఈ నేను ఈ లెటర్స్ ఆ లెటర్స్లో రాయలేం. ఇంగ్లీష్లో బిగ్ ఐ రాసి స్మాల్ ఏఎం రాస్తాం. అది ఒకటి. బిగ్ ఐ, బిగ్ ఏ, బిగ్ ఎం, అది టోటల్ అన్నమాట, టోటాలిటీ. అంతే ఇందాక చెప్పారు చూసారా, అంతా కలపబడే ఉంది, అంతా ఏకమైంది. ఆ ఏకత్వపు స్థితిలో అంతా నువ్వే అయి ఉండడం, సర్వాత్మ విశ్వాత్మగా అయిపోయి ఉండడం అనమాట. ఆత్మ ఇక్కడ బంధింపబడింది, దాన్ని విముక్తి చేసి ఆత్మకు స్వేచ్ఛని ఇవ్వగలిగినప్పుడు ఆత్మ సర్వాత్మయి విశ్వాత్మయి ఉంటుంది. మన చైతన్యం, మన ఎరుకను పెంచుకోవడం, మన ప్రేమని అంతటా ప్రసరింపచేయడం, ఆ విశ్వాత్మగా ఎదగడం, ఆ చైతన్య విస్తరణ మనం మార్నింగ్ మెడిటేషన్లో కూడా మనకు జరుగుతుంది. నేనంటే కేవలం ఇక్కడికే పరిమితం అయిపోకుండా, నేనంటే జ్వాలని, ఈ శరీరాన్ని, ఈ మనసుని, నేను చేసిన ఈ అనుభవాలు, నా ఈ సంస్కారాలు, నా భావోద్వేగాలు, నా గోళ, నా ఇదంతా ఉంది కదా ఈ 3 డైమెన్షన్లో, ఇది నేను కాదు. ఈ నేను అనుకుంటున్నది అంతా కూడా అసలైన ఆ కాంతిలో మళ్ళీ కలిసిపోయినప్పుడు ఇంకంతా నేనే అయి ఉండడం, దాన్ని అయాం అంటారనమాట. వన్నెస్ అది అయాం గురించి చెప్తూ ఇక్కడ లాస్ట్లో అన్నమాట, ప్రత్యేకించి ప్రేమకు సమర్పణ అయిపోండి. ప్రేమకు సమర్పణ అయిపోవడం అంటే మళ్ళీ ఏ ప్రేమకి? ఆ శూన్యం నుంచి వస్తున్న హయ్యర్ డైమెన్షన్ యొక్క ప్రేమ. అది ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది మాస్టర్స్. దైవం మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంది, మనం దాన్ని అందుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని షేర్ చేస్తాను. ఈ పాయింట్ని అర్థం చేసుకుంటేనే మనతో మనం ఏకమయ్యి ఆ యోగం అవ్వడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది మాస్టర్స్. ఎందుకంటే అది నాకు ఆ దివ్య మానసం నుంచే నాకు ఒక విజన్గా అవగాహనకి రావడానికి సింపుల్గా ఇది ఎలా చెప్పాలి అన్నదానికి సింపుల్గా నాకు ఒక సంవత్సర కాలం క్రితం ఎప్పుడు ఒక మాస్టర్తో ఆమె అడిగిన ప్రశ్నకి నేను చెప్తూ ఉన్నప్పుడు నాకు విజన్ అవుతూ దాన్ని సింపుల్గా మాస్టర్కి అర్థం అవ్వాలంటే ఈ బ్రహ్మ, ఈ జ్ఞానం ఏదైతే ఉంది ఇది సింపుల్గా అర్థం కావాలి అని అనుకున్నాను నేను. అది మాటల్లో నేను చెప్పగలగాలి కదా, నేను కూడా నా లోపల అర్థమైపోవడం, నాకు అనుభవం అవగాహన అవడం వేరు, నేను దాన్ని పదాల రూపంలో బయట మళ్ళీ దాన్ని వ్యక్తీకరించడం వేరు. సింపుల్గా కావాలి అనుకున్నప్పుడు ఆ క్షణంలో నాకు ఒక విజను, ఒక చిన్న ఉదాహరణగా వచ్చింది మాస్టర్స్. అదే నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఈ ప్రేమ ఏంటి, ఆ ప్రేమకు ఆహ్వానం అని అసలు ఎందుకు బాబాజీ చెప్పారు, ఆ ప్రేమకు ఆహ్వానం పలికితే ఏం జరుగుతుంది అన్నది నాకు అందివ్వబడింది. సింపుల్గా చెప్తాను, మీరంతా కూడా కళ్ళు మూసుకొని నేను ఏదైతే ఆ విజన్ని నేను ఇక్కడ విడుదల చేస్తూ నాకు కలిగిన అనుభూతిని కూడా అందులో మేళవించి నాకు అందినంత వరకు అందజేస్తాను. దాంతో మీరు పూర్తిగా ఈ క్షణం ఏకమయ్యి మీరు ఈ క్షణంలోనే ఆ అనుభూతిని, అవగాహన మీకు అయిపోతుంది. ఇంకా సింపుల్గా అనమాట. ఇది ఎలా చెప్పబడింది అంటే ఒక సినిమాలో ఒక పాట మనం ఆల్రెడీ చూసాము. ఒక విజన్ నాకు ఎలా కనబడింది నేను చెప్తాను, మీరు ఆ విజన్లోకి వెళ్తూ ఒక కొండ ప్రాంతం మాస్టర్స్ ఒక పాట అనుకుందాం.
ఒక సినిమాలో హీరో హీరోయిన్. హీరో ఎప్పుడూ ప్రేమిస్తూ ఉన్నాడు హీరోయిన్ని. కానీ హీరోయిన్ ఏమో బెట్ట సరిపోతుందనమాట. అహంకారం. గొప్ప నేనేదో అందంగా ఉన్నానో, అదనో, ఇదనో ఏదో సంథింగ్ బెట్టు చూపిస్తుంది. ఆ ప్రేమని తిరస్కరిస్తుంది పైగా. ఎంత అహంకారం! అది స్వచ్ఛమైన ప్రేమ హీరో చేస్తూ ఉంటే అహంకారంగా తీసి పడేసి అటువైపు తిరగకుండా మరోవైపు తిరిగిపోయి ఇటు చూసే పనే చేయడం లేదు. ఒకానొక రోజు తనకి రియలైజ్ అయ్యి ఇటువైపు హీరో యొక్క ప్రేమని ముందు గమనించింది, చూసింది. ఎంత స్వచ్ఛంగా తనని ప్రేమిస్తున్నాడో గ్రహించింది. గ్రహించినప్పుడు ఏం చేస్తుంది మాస్టర్స్? అప్పటి వరకు దూరంగా ఉన్నది ఉంటుందా ఇంకా ఆ హీరోయిన్? ఒక పాటలో మనం ఎన్నోసార్లు చూసాము. అదే నాకు ఆ రోజు చూపించబడింది అనమాట. పాటలో ఎలా ఉంటుంది మాస్టర్స్? హీరో అలా చేతులు చాపి పరిగెట్టుకుని హీరోయిన్ వైపు వస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అటునుంచి ఇది తెలుసుకుని ఆ ప్రేమని గుర్తించి తను కూడా ఇటు నుంచి చేతులు చాపుతూ పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అటు నుండి ఆయన, ఇటు నుండి ఈమె. ఇద్దరూ కూడా ఆ ప్రయాణం ఇలా జరుగుతుంటేనే ఒకసారి కళ్ళు తెరండి మాస్టర్స్. ఇక్కడ నా హ్యాండ్స్తో చేస్తున్నది చూడండి. సో ఇటు నుంచి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈమె కూడా ప్రేమిస్తేనే అక్కడ కంప్లీట్ అవుతుంది, సంపూర్ణం అవుతుంది. ఇద్దరు చేరువైతే సంపూర్ణం అవుతుంది. చేరువ కాకుండా ఈయన ఎప్పుడూ ప్రేమిస్తానే ఉన్నాడు. ఈమెమో ఎంతకాలం అయినా ఇటు తిరగకపోతే ఏమీ సంపూర్ణం కాదు. మన ఆత్మ సంపూర్ణమయ్యి ఇప్పుడు చెప్పిన ముక్తి, నివృత్తి, మొన్న చెప్పిన మోక్షంకి ఇదే మాస్టర్స్. సో ఇప్పుడు తెలుసుకున్న ఈమె తను కూడా ప్రయాణం చేయాలి ఇటువైపు ఈ ప్రేమను అందుకోవడానికి. ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఇద్దరు పరిగెట్టుకుంటూ వస్తున్నారు చేతులు చాపి. ఇద్దరు ఒక దగ్గరికి వచ్చాక ఏకమైపోయి ఆలింగనం చేసేసుకున్నారు. అదే మాస్టర్స్ మనలోని దైవం, ఆ పరమాత్మ అనండి, ఏదైనా అనండి, ఆ దైవం ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తుంది కాబట్టి నీ ప్రాణానికి ఆధారం అయ్యింది. అదే నిన్ను నిలబెట్టి ఉంచుతుంది. నువ్వు ఏ వాస్తవాన్ని కోరుకుంటే ఆ వాస్తవం నీకు ఎలా ఇవ్వబడుతుంది? ఆ ప్రేమ వల్లే. అది చైతన్యం శక్తి. ఆ చైతన్యం శక్తి వాస్తవికతకి వస్తుందో సృష్టి జరుగుతుందో సృష్టిని అనుభవిస్తుంది. సృష్టించుకున్నాం అనుభవిస్తున్నాం, సృష్టించుకున్నాం అనుభవిస్తున్నాం. ఎవరు? ఆత్మ చైతన్యంగా ఉన్నాం మనం. ఇప్పుడు నేను ఇంతకుముందు మనం తల్లి, తండ్రి, బిడ్డ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం క్లియర్గా అర్థం కావడానికి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్గా మనం అర్థం చేసుకుందాం. ఇది నాకు ఇవ్వబడిన తర్వాత నేను మరింతగా ఆ అనుభూతి, ఆ చేరువ అవ్వడం, ఏకం కావడం, ఆ గ్లిమ్స్ అంటారు మన మేడం. ఏదైనా సరే మనం కొంచెం కొంచెంగా ముందు రుచి చూడడం అనమాట. తర్వాత పూర్తిగా ఆస్వాదించేస్తాం, అంటే పూర్తిగా ఏకమైపోతాం. ఇప్పుడు బాబాజీ చెప్పిన ఆ ఇన్వల్యూషన్ అది కంప్లీట్ అయిపోతుంది. సో ఇద్దరు కంప్లీట్గా ఏకమైపోయి సంపూర్ణమైపోయి ఇంక రెండు లేవు, ఒక్కటిగా వండుకోవడం అనమాట. ఇది మాస్టర్స్. సో ఆత్మ ఈ మనలోని ఈ కాంతి తత్వము, ఈ దైవము, పేరు ఏదైనా పరమాత్మ ఏదైనా వచ్చి చేరుకోవడం. మరి ఈమెం చేస్తుంది? అటువైపు ఉంది, ఈయన వైపు చూడడం లేదు. సో మనం ఇప్పుడు తెలుసుకుని ఈ జ్ఞాపికలు, ఈ ఆత్మజ్ఞానము రకరకాలుగా మనం తీసుకుంటున్నది ఇదంతా కూడా మనం దీని ద్వారా ఇప్పుడు మనం అటు ఉండిపోయి అదే మనం అనుకుంటున్నాం కదా. ఈ బాడీ మైండ్ కాన్షియస్, ఈ బాడీ ఈ మైండ్, వీటితోటే ఉన్నాం. ఇప్పుడు తెలుసుకుని ఇటువైపు తిరిగాం. ఇప్పుడు ప్రేమని, ఆ దైవం యొక్క దివ్య ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఈ భూతలంలో ఉన్న వాళ్ళు ఎవరికి సాధ్యం కాదు అని స్వయాన బాబాజీయే మన సరోజమ్మకి చెప్పారు అని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సరోజమ్మ మాకు ఈ విషయాన్ని హిమాలయాలో తెలియపరిచారు అన్నమాట. చెప్పారంట అమ్మకి స్వయంగా. కానీ నాకు ఆ రోజు అంతకుముందు కూడా అసలు ఒక్కసారి మనం ఇప్పుడు ఉన్న స్థితికి మనకి అన్ని అవకాశాలు, ఎంతమంది సృష్టి కూడా సహాయం చేస్తుంది ఎన్ని రూపాల్లో అన్నది ఒకసారి కొంచెం గ్రహించి కనెక్ట్ అయినప్పుడు, అలాగే ఇప్పుడు బాబాజీ విషయంలో, ఇటువంటి ఆ దివ్యాత్మల విషయంలో వాళ్ళు ఇంతలా మనకి అందచేస్తూనే ఉన్నారు. నువ్వు దాన్ని అందుకుంటున్నావా లేదా అంతే. నిరంతరం ప్రసరింపజేస్తున్నారు. నువ్వు వెళ్ళి పట్టుకుంటున్నావా లేదా అని, దోశలు చాపి తీసుకుంటున్నావా లేదా అన్నదే మనం.
తీసుకోపోయినా సరే ఏమీ అసలు నన్నేమీ అనడం లేదు. ఇంకా మరిన్ని జన్మలు ఇంకా వెయిట్ చేస్తూ మళ్ళీ వస్తుందిలే అని చూస్తున్నారంటే, అది కదా ప్రేమంటే. అలా అంతేకాదు నీ లోపలున్న నీ దైవం కూడా అలాగే. అంటే ఆత్మ కూడా అలాగే. ఇది ఎప్పుడైనా మళ్ళీ తిరిగి తనని తాను తెలుసుకుంటుందా? జీవాత్మగా విడివడి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ ఎప్పుడైనా సరే తెలుసుకుంటుందా? ఆత్మ సాక్షాత్కారం అంటే నన్ను నేనే తిరిగి సాక్షాత్కరింప చేసుకోవడం. ఆత్మ ప్రతి జన్మలోనూ ఎప్పుడైనా ఈ జీవాత్మ ఇప్పుడు ఈ జన్మలో నేను జ్వాలగా వచ్చాను. ఈ జ్వాల ఎప్పటికైనా ఈ జీవుడు ఎప్పటికైనా నన్ను గుర్తిస్తాడా? నేనే తానే ఉన్నాడని గుర్తిస్తాడా లేదా అని చూస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రేమ దానికి నువ్వు ఆహ్వానం పలుకు. దానికి నువ్వు ఆహ్వానం పలికితే ఆ ప్రేమ నీలో ప్రవహిస్తుంది. అప్పుడు నువ్వే అదిగా మారిపోతావు. ఆ ప్రేమకున్న ఆసక్తితోటి నువ్వు అనుకుంటున్న నువ్వు కానివన్నీ కూడా ఆ శక్తి తనలో లయం చేసేసుకుంటుంది, కలిగించేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ బాబాజీ చెప్పిన ఈ విషయానికి నేను చెప్పడం కోసం నాకు అందివ్వబడిన ఆ సింపుల్ ఎగ్జాంపుల్గా అయితే మన అంతరంలో ఎలా ప్రయాణం చేసి దేనికి ఎప్పుడు తప్పిస్తూ ఉండాలి. ఈ మెసేజ్లో ఫస్ట్ నుంచి మనకు బాబాజీ చెప్పినటువంటి ఆయన చెప్పకనే చెప్తున్న విషయం ఏదైతే ఉందో గొప్ప వాస్తవికతకి పిలుపు వచ్చింది. నువ్వు అటు ఉంటావా ఇంకా వీటిల్లోనే కొట్టుకుంటూ ఇదేది ఉంటావా నువ్వు ఇదే దీంట్లోకి వస్తావు. మరి మహాత్ములు అందరూ చేసింది ఏంటి మాస్టర్స్? ఈరోజు శైలజ సాయి మేడం గ్రూప్లో పెట్టారు. మన యోగయోగి ఆత్మకథలో ఒక చోట పరమహంస యోగానంద గారి విశ్వ చైతన్యము అనుభూతి అనమాట ఆయనది. ఆయన ఆ కాంతిలో ఎలా అసలు ఆ కాంతి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా పొందారు అని చెప్పిన ఏదో పేజీలోదే అది. దాన్ని ఆడియో బుక్గా ఉన్నది. ఆ పార్ట్ ఒక్కటి ఆ చిన్న బిట్ 20 నిమిషాలది ఒకటి పెట్టారనమాట. అసలు అది ఆ బుక్లో ఉన్నదే చదివారు ఎవరో మనలాంటి వారు. కిరణ్మయి మేడం కూడా ఒకప్పుడు చదివారంట. వేరే ఎవరో చదివింది పెట్టారు. అది విన్నా ఆయన ఎక్స్పీరియన్స్ అది ఏదో కాదు మాస్టర్స్. ఇప్పుడు ఇక్కడ నేను దాన్నే సింపుల్గా అసలు ముందు మనం ఇలా అర్థం చేసుకుంటేనే మనం లోపలికి ప్రయాణం చేసి ఆయన దగ్గరికి చేరుకుంటాం కదా. మనలో ఉన్న భగవంతుడి దగ్గరికి ఆ కాంతి దగ్గరికి చేరుకుని ఆ కాంతిలో లేని ఆ కాంతి మళ్ళీ అనంత కాంతులు. అది నేను విజయలక్ష్మి మేడంని షేర్ చేయమంటాను. అంటే ఇప్పుడు అది సిసిసి గ్రూప్లో షేర్ చేశారనమాట. సిసిసిలో మీరు అందరూ లేరు కదా, టీచర్సే ఉంటారు అక్కడ. అది మన అంటే ఈ సరిగ్గా ఈ ప్రేమ కామనంలో ఈరోజు చూసారా అన్నీ ఎలా కనెక్టివిటీతో ఉన్నాయి దీపిక మేడం. మనం ఏది ప్రక్రియ మార్నింగ్ చేస్తున్నామో తర్వాత క్లాసుల్లో ఉన్నామో మనకు ఏ భావనల్లో ఇప్పుడు మనం యూట్యూబ్లో ఇన్స్టాల్లో వాటిలో చూడండి. ఏ టెక్నాలజీ ఏంటి నీ మైండ్ని గుర్తించే కదా. నువ్వు ఏదైనా ఒక పాట చూస్తే దానికి సంబంధించిన వీడియోలే వస్తుంటాయి. నువ్వు ఏదైనా తరచుగా 2 సార్లు చూసావంటే మెడిటేషన్ గురించి చూసావా మెడిటేషన్ అన్ని, చీరల గురించి చూసావా చీరలవన్నీ, నగల గురించి చూసావా నగలవన్నీ, అంతేనా? సో నీ మైండ్లో ఈరోజు మార్నింగ్ నేను ఆ చక్కటి ఆ మెడిటేషన్ స్థితిలో అందులోనే ఉంటూ ఉన్నాను మరో 2-3 గంటలు. ఈ పక్కకి అటు ఇటు టీవీలో దానికో నా మనసును మళ్ళించకుండా ఇక్కడ ఉంచాను కాబట్టి నా మనసులో ఏ భావనలు ఉన్నాయో దానికి కరెక్ట్గా సింక్రనైజ్ అయ్యేవి. నేను జస్ట్ ఊరికే ఎవరో ఏదో పెట్టారని దేనికో యూట్యూబ్ ఓపెన్ చేశాను. మార్నింగ్ 9:00కి పనులు చేసుకుంటూనే ఇంట్లో పనులు చేస్తూనే అద్భుతమైన వీడియో. ఆ వీడియో 15 నిమిషాలు 20 నిమిషాల వీడియో. అది సరోజమ్మ మనకి సాక్షిలో చెప్పిన విషయాలే చక్కగా అక్కడ సింపుల్గా ఒక ఆమె చాలా అద్భుతంగా చెప్పారు. అది ఒక బుక్ అంట. బుక్ పేరేంటో నాకు అర్థం కాలేదు. అది అయితే బుక్లో చెప్పబడిన సారాంశాన్ని ఒక ఆమె చెప్పారు 17. అదే టైంలో శైలజ సాయి మేడం ఈ ఒకే ఆత్మకథలోని ఇది పెట్టారు. సో పొద్దున్నంతా ఆ దాంట్లో ఉంటూ అన్నీ తిరుగుతూ మళ్ళీ ఈవినింగ్ ఈ సెషన్లోకి వచ్చేసరికి కూడా ఇక్కడ మెసేజ్లో కూడా దానికి లింక్డ్గానే ఉంది చూడండి. మనకంటే చూడండి బాబాజీ చెప్పారు కదా, వాస్తవికత నీకు పిలుపునిస్తుంది. నీ వాస్తవికత నీ ఉనికి ఏదైతే అయ్యిందో అది నీకు తెలియచెప్పడానికి ఇన్ని రూపాలలో ఇన్ని సెషన్స్గా ఇన్ని రూపాలలో ఇన్ని విధంగా నీ దగ్గరికి వస్తుంది. మరి దీనికుంటావా నువ్వు చర్చా గోష్ఠులు ఏవో టీవీలో జరుగుతుంటే ఆ డిస్కషన్స్లో నువ్వు అదే దాంట్లోకి వెళ్ళి ఇది కాదు అది కాదు అంటూ ఇప్పుడు నేను అరుణ మేడం కూర్చొని ఒక ప్రోగ్రామ్ చేస్తాను. అక్కడ వస్తున్న దానికి నా అభిప్రాయాలు నేను అరుణ మేడం అభిప్రాయాలు ఇద్దరం ఇంకా అభిప్రాయాల్లో దూరిపోయి మమ్మల్ని మేము మర్చిపోయి అంటే
నా చైతన్యాన్ని, నా శక్తినంతా ఇంక అక్కడ పెట్టేసి, నేనేంటి? నన్ను ప్రేమిస్తున్న అసలు ఆ దైవం వైపు నేను అసలు చూడడం మానేసి, ఇందులో మళ్ళీ డిస్కషన్ నాది కరెక్ట్ అంటే, నాది కరెక్ట్ అంటూ ఇంకా ఇంకా మాయలోకి పడిపోతావా? ఇటొస్తావా? అసలు ఈ మెసేజ్ చిన్నది ఇదేముంది, నెక్స్ట్ మెసేజ్ కూడా అయిపోతుందనుకుంటే, ఇందులో ఇంకా చెప్పడానికి చాలా వస్తుంది మాస్టర్స్. నేనింకా కొంతవరకే దానిని ఇచ్చేస్తూ చెప్తున్నాననమాట. మనం అర్థం చేసుకోగలిగినంత వరకు. అది మాస్టర్స్ ఈ 76 మెసేజ్, ఈ జ్ఞాపిక మనకి రిమైండర్‌లో రిమైండ్ చేసుకోమంటున్నారు. రీమైండ్. నీ మైండ్‌లో ఇదంతా ఎక్కించుకోవాలి. ఇది చెప్తున్నారు. హరిత మేడం చెప్తారు గాని ఒక్క నిమిషం. టైమ్ 6:28 ఉంది. ఓకే. అయితే మాస్టర్స్ ఇంకో మెసేజ్ చెప్పేసుకొచ్చి ఇది దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. ఒక్కసారి ఇది కూడా ఒక 10 మినిట్స్ ఇది కూడా చూసిన తర్వాత హరిత మేడం మీకు మీరు మళ్ళీ ఎంకరేజ్ చేద్దురు గాని, ఆలోచనల యొక్క నిరంతర నియంత్రణని అభ్యసించండి. మనకి సాక్షి సెషన్‌లో చెప్తున్నది. నేను చెప్పిన వీడియోలో కూడా అద్భుతంగా చెప్తుంది ఆమె. అవి మన బీవైఎం గ్రూపుల్లో పెడదాం అది దాన్ని కూడాను. నీకు ఆలోచనలు ఆ వీడియోలో ఆమె చక్కగా చెప్పింది. నువ్వు నిన్ను ఇటువైపు తీసుకెళ్ళిపోతున్నాయా ఆలోచనలు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా! నన్ను నా మనసాక్షి పిలుస్తుందనమాట. ఎంతసేపు దేనికెళ్తావు? ఓకే. ఏ చీర కట్టుకోవాలో అనుకున్నావు కదా! దానికి అంత టైం పెడతావా? ఒక నిర్ణయం తీసుకో. అదయిపోయింది. నెక్స్ట్ మూమెంట్‌లోకి వచ్చేయి. అదే పట్టుకుని ఉంటే ఇదే నీ గతంగా తయారైపోతుంది. ఇలాగే నువ్వు తయారు చేసుకున్నావు అని హెచ్చరిస్తుందనమాట నాకు. సో, ఇక్కడ ఆలోచనల యొక్క నిరంతర నియంత్రణనై నువ్వు అటువైపు పెడితే నీ ఆలోచనలన్నీ అటువైపు వెళ్ళిపోతున్నాయి. ఒక ఆటోమేటిక్‌గా తయారైన ఆలోచనల నువ్వు ఎంచుకుని తెచ్చుకున్న ఆలోచనలా అని ఆ వీడియోలో ఆమె డిఫరెన్షియేట్ చేసి చెప్పిందనమాట. ఇదే వేరే రూపంలో మనం ఆల్రెడీ తెలుసుకుంటూ ఉన్నాము. చాలా అందివ్వబడుతుంది. సో, ఈ నియంత్రణ ఎలా చేసుకోవాలి? ఇక్కడ బాబాజీ కూడా మనకి ఇదే రోజు అన్నీ రావడం చూడండి మాస్టర్స్. సాక్షిలో కూడా మనకి ఏదో సెషన్‌లో అమ్మ చెప్పారు. మనకక్కడ ఆ వీడియోలో కూడా సేమ్ అదే చెప్తారు. నువ్వు ప్రస్తుతంలో రావడానికి ఒకసారి ఇలా చూసి, ఒకసారి ఇటు చూసి, అది అమ్మ చెప్పారు చూసారా ఆ సెషన్‌లో దీపిక మేడం మీకు గుర్తుందేమో 42, 43లో అలాగా. లేదా నువ్వు 3, 4 రకాలుగా ప్రయత్నించడం అనమాట. ఆలోచనని చేంజ్ చేసుకోవడం, ప్రస్తుతంలోకి రావడం. ఏంటి మాస్టర్స్ ఏదో పెట్టారు. నేను ఇందులో ఉన్నాను నేను. సారీ మెసేజెస్ చూడట్లేదు. ప్లీజ్ షేర్ ద లింక్ మ్యామ్. ఓకే. ఓకే. హరిత మేడం ఇక్కడ మీరు సీసీసీలో పొద్దున పెట్టిందేనా హరిత మేడం ఇది ఈ లింక్? ఓకే. మనం గ్రూప్‌లో పెట్టేద్దామనండి అది. లేదంటే ఇలా లింక్ అయినా తీసుకుని యూట్యూబ్‌కి వెళ్ళండి. ఇక్కడ ఆ నియంత్రణ ఎలా చేసుకోవాలో అమ్మ ఆ సెషన్‌లో కూడా చెప్పారు మనకి. నువ్వు ఏదో ఒక మార్గం అయితే ఎంచుకోవాలి. రకరకాల మార్గాలు అన్ని మార్గాల్లోనూ మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. జ్ఞానోదయం పొందిన వారు సైతం నియమాన్ని, ఆలోచనల యొక్క నియంత్రణను మరియు అభ్యాసనను మరిచిపోతున్నారు. జ్ఞానోదయం అంటే ఆత్మజ్ఞానాన్ని తీసుకుని అందులో వెళ్తే నిజంగా నన్ను నేనైతే ఈరోజు పొద్దున్న నిన్న మొన్న కూడా అనుకున్నా. సో, ఫ్రైడే ఆయన అడుగుతారని నాకు తెలీదు. అడగడానికి అడుగుతున్నారనమాట ఆల్రెడీ. అది అందుతోంది. నా మనసాక్షి నాకు అందజేస్తూ ఉంది అదే అనమాట. ఏమని మీ అందరికీ కూడా అదే జరుగుతూ ఉండుంటుంది మాస్టర్స్. మీరు చెప్పట్లేదు అంతే. నీ ఇంతకాలం నుంచి ఇంత చేస్తున్నాం మరి అసలు ఆలోచనల పట్ల నాకు ఎరుక ఎంత ఉంది? ఎంత నియంత్రణ చేస్తున్నాను? అక్కడ ఉంచడం నాకు అది నా ఆత్మోన్నతికి ఉపయోగపడే ఆలోచన, లేకపోతే నన్ను ఇంకా మాయాభ్రమంలోకి, ఇంకా బాడీ మైండ్ కాన్షియస్‌లోకి, ఇంకా భౌతికతలోకి తీసుకెళ్తుందా? అని నేను ఇక్కడ సాక్షిగా ఉండి, నేను ఎరుకలో ఉండి గమనించి ఇది కాదు ఇది అని నేను ఎంచుకునే నా సంకల్ప స్వేచ్ఛతోటి నేను దేని వైపు వస్తున్నాను అని ఆ స్పృహ మనలో కలుగుతుంది కదా! ఇప్పుడు మనం చేస్తున్నాం కదా! సో, అది ఇక్కడ ఆ అభ్యాసన చాలామంది మర్చిపోతున్నారు. నిజమే మాస్టర్స్. ఇదేమి ఇందులో ఆయన ఏమి చెప్పడం తక్కువ చేసి చెప్పట్లే. అతిశయోక్తి లేనే లేదు. ఉన్న వాస్తవాన్ని ఆయన చూసే చెప్తున్నారు. ఈవెన్ నేను బాబాజీతో ఇప్పుడే డైరెక్ట్‌గా చెప్తున్నా. అవును బాబాజీ. ఇన్ని సంవత్సరాల నుంచి మనసులో నేను నిన్న ఎప్పుడో అనుకున్నా. ఎవరితో అన్నాను నాలో ఉన్న దానికి చెప్పుకుంటున్నా ఆత్మకి.
ఇంతకాలం నేను చేసి ఇంతకీ ఎంతవరకు వస్తున్నాను, అసలు నీ స్పృహలోకి నేను ఎందుకు రాలేకపోతున్నాను, నీతో నేను ఎందుకు కాలేకపోతున్నాను, ఇంకా ఎంతకాలం అటే మాయాభ్రమంలో అదే నేను అనుకుంటూ తిరుగుతున్నాను, ఇంతకాలం చేస్తే ఎంత పిసరైనా వచ్చింది అంటే అది ఏం జరగాలో అది కూడా నువ్వే ఇవి అని ఇంకా సమర్పణ అనమాట. నాకు నా లోపల నుంచి నాకు ఆ వేదన తపనలోంచి ఆ సమర్పణ అయిపోయి ఆ శక్తిని కూడా నువ్వే ఇయ్యి. అది కూడా నువ్వే నాకు పంచు. అలా ఏం చేసుకోవడం కూడా నువ్వే చెయ్యి. ఏదైనా అది ఇక పూర్తి సమర్పణ మాస్టర్స్. సో, అదే చెప్తున్నారు. ఎంతకాలం నుంచి ఉండి ఎంత ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటున్నా కూడా మీలో చాలామంది ఆ నియంత్రణ ఇంకా మీకు ఆ ఎరుక స్థితి రాలేదు. అది చేసుకోలేకపోతున్నారు. ఆ అభ్యాసం ఎలా చేయాలో మరిచిపోతున్నారు. ఆ ఎరుక మనలో స్థితం కాకపోవడం వల్లే. తప్పు ఎవ్వరిది కాదు మాస్టర్స్ ఇక్కడ. అది ఎరుక, జ్ఞానం మనలో స్థితం కాకపోవడం వల్లనే. వారి ఆలోచనలన్నీ మంచివే అయినా కూడా ఏ ఆధ్యాత్మిక విశ్వాసం కోసమైనా వారు ఎవరినైనా మినహాయించడం మొదలుపెట్టినప్పుడు నియమం సంపూర్ణం కాదు. నువ్వు ఆధ్యాత్మికతలో వెళ్తున్నప్పుడు ఇక్కడ కూడా మాస్టర్స్ ఇది బయట జరుగుతున్నది. మనలో లేదు. ఎక్కడా కూడా ఏ మూలనైనా ఉందేమో చూసి తీసేద్దాం ఉంటే గనక. చాలా వరకు అయితే మనలో లేదు మాస్టర్స్. ఇదైతేనే ఇంతకుముందే చెప్పారు బాబాజీ ఇది 5, 6 ఎపిసోడ్ల క్రితం. అప్పుడు కూడా చెప్పుకున్నాం 10 ఎపిసోడ్ల క్రితం. ఈ మార్గమే కరెక్టు. బాబాజీ ముందే చెప్పేస్తారు. ఇదే బాబాజీయే లేతే ఈ మార్గమే, నేను చేస్తున్న సాధనే, ఈ పుస్తకమే. ఇది ఏదో ఇది ఎన్నిసార్లు ట్రాన్స్లేషన్ చేశాను కానీ ఏ మెసేజ్ గుర్తులేదు చూడండి నాకు ఇప్పుడు. ఇది అంటూ ఒక దానికి లిమిట్ అయిపోకండి. చాలామంది బయట అలాగే చేస్తారు. మనం కూడా గుర్తించాలి మాస్టర్స్. మనతో ఎవరైనా అంటున్నారా, మనం ఎప్పుడైనా ఎవరితో అయినా అన్నామా, ఇకపై అయినా అనకుండా స్పృహలోకి రావడానికి ఇదే కరెక్టు అనేది మాట్లాడుతూ అక్కడ మళ్ళీ నువ్వు పరిమితం అయిపోవడం, అక్కడ తెలియకుండానే ఓ అహంకారం తయారైపోవడం. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను మాస్టర్స్. నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇంత బలంగా చెప్పగలుగుతున్నాను. ఏదో ఒక సమయంలో ఎప్పుడో అప్పుడు ఆ మాయలో మళ్ళీ అది ఏకత్వం అనిపించుకోదు. అది సైతంగా అనిపించుకోదు. నువ్వు పరిమితిలో ఉన్నట్టే. ఏది మినహాయింపు అనేది అసలు లేనే లేదు. ఎవరి మార్గంలో వాళ్ళు. ఇప్పుడు ఎవరో రావడం లేదా, మనకు అనవసరం. మన కుటుంబ సభ్యులైనా కూడా మనం మన మార్గంలో మనం ముందుకెళ్ళిపోవడం. మనం సత్యాన్ని తెలుసుకున్నాం, సత్యాన్ని పట్టుకుని ఆ మార్గంలో మన ఆత్మోన్నతికి మనం ఇది ఇండివిజువల్గా ఎవరి జర్నీ వాళ్ళదే మాస్టర్స్. ఎవరి ఎంపిక వాళ్ళదే. నీ ఎంపిక నీకెంత కరెక్టో వారికి ఆ ఎంపిక అంతే కరెక్ట్. ఎందుకంటే ఆత్మ అదానుభవం చేయాలనుకుంది. ఇప్పుడు ఆత్మ వికసించి అంతటితో పాలు పంచుకుంటూ ఇందాక చెప్పారు కదా మెసేజ్లో, అంతటినీ అందరికీ పంచుతూ ఆ సేవ అందించుతూ ఆ ప్రేమని, ఆ జ్ఞానాన్ని, ఆ ఆట ఆడడానికి సహాయాన్ని ఇది ఈ ఆత్మ ఎంచుకున్నది. ఈ అనుభవం ఆ అనుభవాలు అన్ని ఆత్మలు చేయాల్సినవే. ఆ అనుభవం తర్వాత ఏ అనుభవంలోకి వస్తుందో ఏమో నీకు అనవసరం కదా ఇది. కానీ మనం అక్కడే చిక్కుపడిపోతాం. నేను సైతం మాస్టర్స్. నేను కూడా ఎంత కాదనుకున్నా ఎప్పుడోప్పుడు అక్కడ చిక్కుపడిపోతున్నాను. నాకు మొటికాయలు పడాలని కోరుతున్నాను. నాకు మళ్ళీ ఆ ఎరుకనివ్వండి అని అడుగుతూ ఉన్నాను. మళ్ళీ ఈ మెసేజ్లో నాకు లోపల నాలో ఇది ఎరుక నాలో పడిపోవాలి, ఇంకా పూర్తిగా సంపూర్ణంగా అయిపోవాలి అని తపిస్తూ ఉన్నాను. అంతే. తపించడం తప్ప అది కూడా ఇచ్చేది మళ్ళీ మనకి అవకాశం ఇచ్చేది కూడా ఆత్మే. దాన్ని అందుకోవాలి. కాకపోతే మనం మంచివే అయినా కూడా ఏ ఆధ్యాత్మిక విశ్వాసం కోసమైనా వారు ఎవరినైనా మినహాయించడం మొదలుపెట్టినప్పుడు నియమం సంపూర్ణం కాదు. ఏ నియమం? విశ్వనియమం, సృష్టి నియమం అంతా కలపబడే ఉంది. అన్నీ కూడా అన్ని అనుభవాల కోసమే. ఇవన్నీ ఏవైతే చెప్పబడుతున్నాయో ఈ నియమం సంపూర్ణం కాదు. నువ్వెక్కడో మళ్ళీ పరిమితికి, నువ్వు మళ్ళీ ఎక్కడో డిఫరెన్షియేట్ చేస్తున్నావు, విభిన్నత చూపిస్తున్నావు. ఏకత్వం అనిపించుకోదు. సంపూర్ణం కావడం అది సంపూర్ణం అవ్వదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. నా బిడ్డలలో ఎవరైనా బాబాజీ గురించి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారు సందేశం కన్నా పేరు గురించి ఎక్కువగా మాట్లాడతారు. మనం చెక్ చేసుకోవాలి మాస్టర్స్. మనం బాబాజీ గురించే కదా, ఎవరి గురించి అయినా సరే
ఎస్ మాస్టర్స్. బా మాస్టర్స్ మనకి ఎంత చక్కగా చెప్తున్నారు. కాకపోతే మనకి మనం పరిమితంలో ఉండిపోతున్నాం. ఈ అవగాహన లేక ఈ లిమిటెడ్ మైండ్ మనకుంది కాబట్టి, మనం గురువుల దగ్గర, ఆధ్యాత్మిక సాధనల దగ్గర కూడా ఇదే చూపిస్తున్నాం. ఈ లిమిటేషన్సే చూపిస్తున్నాం. ఎప్పుడైనా మనం ఇప్పుడో, ఎప్పుడో చూపించే ఉన్నామో, మనల్ని మనం చెక్ చేసుకుందాము. చుట్టూ ఎవరైనా అలా చేస్తున్నప్పుడు అక్కడ కూడా మనం మళ్ళీ ఏ జడ్జిమెంట్ లేకుండా వారిని వారికి వదిలేసి జస్ట్ గమనించి ఊరుకుందాం. మనలో ఉందా చెక్ చేసుకుందాం. ఎవరైనా చూపిస్తున్నారన్నా కూడా అది మన రిఫ్లెక్షన్. నాలో ఉందేమో ఎక్కడైనా, ఏ కోశానైనా సరే. బాబాజీ ఇచ్చే సందేశం పైన కాకుండా బాబాజీ మీద దృష్టి ఎక్కువ పెట్టడం. ఇది ఎప్పుడు కూడా అసలు మనం ఎప్పటికైనా దీన్ని వదలాల్సిందే మాస్టర్స్. మనం రూపాన్ని, మనిషిని పట్టుకోవడం కాదు, వారి నుంచి వస్తున్న విషయాన్ని పట్టుకున్నప్పుడే మన ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది. లేదంటే ఇక్కడే ఉండిపోతాము కదా. మనకు అసలు జనార్దన్ లివింగ్స్టన్ సేగల్ గురించి చెప్పినప్పుడు అక్కడ భజన చేసుకుంటూ కూర్చుని పోతాయి కొన్ని సేగల్స్. గుర్తుందా మీకు? ఓకే, సిసిసిలో స్వరూప మేడం అద్భుతంగా చెప్తారు అది, ఆ కథని. సో జనార్దన్ లివింగ్స్టన్ సేగల్ అమ్మకి ఇష్టమైన పుస్తకం పిల్లలకి చెప్పాలనుకున్నారు. ఖచ్చితంగా ముందు అసలు అదే ఇచ్చారు అమ్మ పిల్లలకి క్లాసులో. వాళ్ళ పిల్లలకి, అమ్మ వాళ్ళ పిల్లలకి కూడా చిన్నప్పుడు అదే చదివించారంట బుక్. అసలు ఆధ్యాత్మిక ఉన్నతి జరగాలంటే ఏది అసలు ఉండకూడదో, అందరి దగ్గర అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో ప్రతి సాధకుడిలోనూ ఉండకూడనిది కానీ ప్రపంచంలో ఉంటూ ఉన్నది. వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి ఎప్పుడూ పొందలేరు మిస్టర్స్. కృతజ్ఞత భావం ఉండడం వేరు, అటాచ్మెంట్ తోటి అక్కడ నువ్వు ఆగిపోవడం వేరు. ఇక ఇక్కడ చూడండి బాబాజీ ఏం చెప్తున్నారు. జాగ్రత్తగా ఈ పాయింట్ని పట్టుకుని మనం ఎప్పుడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే ఇలా ఉంటున్నామా, బాబాజీ పట్లే కాదు ఎవరి పట్లైనా సరే, నువ్వు అలా అయితే అప్పుడు నీ నీ లోపల ఉన్న అసలు నీ దగ్గరికి నువ్వెప్పుడు చేరుకుంటావు? అక్కడ వదిలితేనే, అది కూడా బాహ్యమే కదా, అది వదిలితేనే నువ్వు చేరుకుంటావు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మాస్టర్స్. ఇక్కడ వదలలేరు ఎవరు కూడా, అంత ఈజీ కాదు అది. అర్థం చేసుకోరు. ఫస్ట్ చెప్పినప్పుడే దాన్ని అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోలేక వదలలేరు. నా బిడ్డల్లో ఎవరైనా బాబాజీ గురించి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారు సందేశం కన్నా పేరు గురించి ఎక్కువగా మాట్లాడతారు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే బాబాజీ ఏం చెప్పారు, ఆ మెసేజ్లోని లోతుల గురించి చెప్తావా, బాబాజీ 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 అంటూ బాబాజీనే నువ్వు ఎక్కువ ఇది చేస్తున్నావా? నీ దృష్టి మళ్ళీ నీ ఎరుక ఎక్కడ పెడుతున్నావు? అది ఆయన ఏం చెప్పారో దాని మీద పెడితే దాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసి, అది ఆచరణ చేసి నువ్వు ఆ స్థితికి రాగలుగుతావు. మనల్ని అలా ఆ స్థితిలోకి తీసుకెళ్ళడానికే కదా వాళ్ళు అందిస్తున్నది. కానీ మనం అది పట్టుకుని, అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాల్సింది పోయి, ఈ జర్నీ అంతా మనం చేయాలి. ఇదంతా మనిషి ఇక్కడే ఆగిపోయి వస్తున్న చోటుని పట్టుకుని వెళ్ళాడడం అనమాట. అది అస్సలు ఎంత ఖచ్చితంగా చెప్తారంటే, చాలా మెసేజ్లో చెప్తారు ఆయన. వారు బాబాజీని ఒక బిజినెస్ కార్డుగా వినియోగిస్తారు. అందులో నియమం ఇంకెక్కడుంది? ఆయన చెప్పిన ఈ నియమాలన్నీ అసలు ఎక్కడున్నాయి అందులో కార్డులో? ప్రతిదానికి అవునా కదా మాస్టర్స్? అంటే మనం చేస్తున్నామని కాదు, బయట జరుగుతున్నదే ఆయన చెప్పారు, ఆయన చూస్తున్నదే చెప్తున్నారు ఆయన. అందరూ బిజినెస్ కార్డుగా, అంటే బిజినెస్ అంటే నువ్వు నిజంగా బయట నువ్వు ఏదైనా అమ్ముకోవడానికి కూడా బాబాజీ ఫోటో వేసుకుని, అప్పుడు ఏ దీపిక మేడమో ఆ బాబాజీ అంటే ఆ ఇష్టం ఉన్న వాళ్ళు ఆ బాబాజీ ఫోటో చూసి వెళ్ళి అక్కడ తెచ్చుకుంటారు కదా. అది వాణిజ్యానికి సంబంధించింది, మార్కెటింగ్కి సంబంధించింది. అది లోయెస్ట్ లెవెల్. ఇంకొంచెం హైయెస్ట్ లెవెల్కి వచ్చిన స్పిరిచువాలిటీలో కూడా చేస్తున్నది అదే కదా. ఏమంటారు? ఏంటి అందరూ ఆలోచిస్తున్నారా? ఏమి బుర్రలు కూడా ఒకరా? ఏమి ఇవ్వరా? ఒక బిజినెస్ కార్డుగా వినియోగిస్తున్నారు బాబాజీ అనే పేరుని ప్రతి చోట కూడా. ఆయన అసలు చెప్తారు, ముందు చెప్పారు, లేకపోతే ఇకపై చెప్తారు. నేను ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇంకప్ప ఎన్నిసార్లు చెప్తారంటే అన్నిసార్లు చెప్తారు. ఈ బుక్ చదువుతూ దీన్ని ఇది చేస్తూ కూడా అది ఇంకా చేస్తున్నామంటే మరి మనం ఎలా ఉన్నాం అన్నది ఎవరికి వారే చెక్ చేసుకోవాలి. చేస్తున్న వారి గురించి మనకి జడ్జిమెంట్లు వద్దు. మనం అలా ఉండకుండా, ఒక్క బాబాజీ పట్లే కాదు, ఎవరి పట్లైనా అలా ఉండకుండా, వారు ఏమిస్తున్నారో దాన్ని పట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. అర్థం కాకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? అయితే అర్థం కాలేదమ్మా చెప్పు మళ్ళీ అని అమ్మనైనా అడగడం, అయితే బాబాజీనైనా మళ్ళీ చెప్పు అని అడగడం. లేదంటే బాబాజీ అని పట్టుకు కూర్చుంటావా?
సీగలు అదిగా అయ్యి వెళ్ళింది. కానీ నెక్స్ట్ తరం వాళ్ళు ఏం చేశారు, ఆ సీగల్నే ఫోటో పెట్టుకుని పూజిస్తూ కూర్చుంటారు ఆ స్టోరీలో. అలా ఎప్పటికీ అవ్వదు. తను ఎగిరి తను పొందాలి కదా ఆత్మసాక్షాత్కారం. వారు పొందింది మనకు చూపిస్తున్నప్పుడు, మనం పొందాలని వారు చెప్తున్నప్పుడు, మనం ఇక్కడ భజన చేస్తూ ఆ సీగల్స్ లాగా అక్కడ భజన చేస్తూ ఫోటో పెట్టి కూర్చుంటారనమాట వాళ్ళు. అంతేగాని ఏ ప్రయత్నం సాధన చేయరు వాళ్ళు. కానీ అసలైన ఆ సీగల పక్షి జనార్దన్ మాత్రం సాధన చేసి ఆ తలాలలోకి వెళ్ళి ఆ గురువుని సైతం దాటేసి ఇంకా అసలు అంత ఓ వెలుగొంది ఒక కాంతిగా అయిపోయి మళ్ళీ వస్తాడు బోధించడానికి. వస్తే చూస్తే ఏముంది, తన జాతి పక్షులన్నీ ఈ జనార్దన్ పెట్టుకుని మళ్ళీ పూజ చేస్తున్నారన్నమాట. అంతేగాని జనార్దన్ ఏ ప్రయాణం చేశాడో అదేమీ చేయట్లేదు వాళ్ళు. అదే బాబాజీ పడుతున్న తపన ఆవేదన. మీరు అలా ఉంటున్నారు, మానవులంతా అంతే. ఎంతకాలం నుంచి వాళ్ళు మన కోసం చేస్తున్నా మనం మాత్రం ఎదగం అన్నమాట. మన పరిధుల్లోనే మనం ఉంటాం. తత్ అంటున్నారు, అంటే మనల్ని మేల్కొల్పుతున్నారు. ఆలకించండి, వింటున్నారా ఏం చెప్తున్నాను? మరియు స్వేచ్ఛగా ఉండండి. దేనికి, ఎవ్వరికి, అది ఈవెన్ బాబాజీకైనా సరే, నువ్వు అటాచ్ అయిపోయావా, ఈవెన్ జ్ఞానానికి కూడా అటాచ్ అవ్వకూడదు. అక్కడి నుంచి సైతం డిటాచ్ అయితేనే పూర్తిగా నిన్ను నువ్వు పొందుతావు. అక్కడికి చేరుకో, మూలం వద్దకు చేరాలంటే అన్నీ. సో మూలం తీసుకెళ్ళడానికి చేస్తున్నప్పుడు ఒక్కోటి బంధనాల నుంచి చేస్తున్నప్పుడు ఆ లోతైన సూక్ష్మమైన బంధనాల గురించి మనం అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవడానికే మనసు ఒప్పుకోదు, మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మనం జ్ఞానంతో గురువులతో వేసుకున్న బంధనాలు అనమాట అవన్నీ. అవునా కదా మాస్టర్స్? ఆధ్యాత్మిక ఆధిక్యత యొక్క ఈ గురువు లేదా ఆ గురువు ఇంకేముంది చెప్పేస్తున్నారు ఆయనే. ఆధ్యాత్మికతలో ఆధిక్యత చూపించుకోవడానికి ఈ గురువు లేదా ఆ గురువు తమ సొంతం అనుకోవడం యొక్క ఎన్నో సిద్ధులతో అనుగ్రహింపబడ్డాలనుకోవడం యొక్క కేవలం ఎవరైతే వాస్తవంలో విశ్వాసాన్ని విశ్వసించేవారుగా అయ్యే మరింత మంది శిష్యులను పొందడానికి ఇతరుల వద్ద మిమ్మల్ని మీరు ప్రశంసింప చేసుకోవడం యొక్క ఆలోచనలను నియంత్రించండి. ఇటువంటివన్నీ నియంత్రించండి. ఎవరైనా సరే, అంటే బాబాజీ చెప్తారనమాట, ఎక్కువ మంది శిష్యులు నా దగ్గరికి రావడానికి కోసం, ఇలాంటి వాటి కోసం నువ్వు ఉపయోగిస్తున్నావా, వాళ్ళల్లో వాళ్ళు స్వతంత్రంగా ఎదగడానికి కోసం ఇస్తున్నావా, నీకు శిష్యులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవడం కోసం చేస్తున్నావా, వాళ్ళకి సత్యంలా బోధిస్తున్నావా, లేకపోతే మ్యానిపులేట్ చేసి నీకు ఆకర్షితం చేసుకుని నీకు శరణాగతి అవ్వడానికి చేసుకుంటున్నావా? అది నిజమైన బోధకులు కానీ కాదు, సత్యం బోధించేవారు వారు కానీ కాదు. ఈవెన్ ఇప్పుడు మీరు నన్ను పట్టుకున్నా సరే మీరు నన్ను అందుకోలేరు. అప్పుడు నేను ఇచ్చే విషయాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞని అందుకోండి అని చెప్తున్నారు మాస్టర్స్. ఇంక ఇది ఎవరికి వారు అర్థం చేసుకోవాల్సిన విషయమే, మనం బాగా పరిశీలించుకోవాల్సిన విషయం అనమాట. ఆ మూలంలోకి చేరుకోవాలంటే అడ్డొస్తున్నవి ఎన్నో మాస్టర్స్. ఆ కింద స్థాయిలోనే చూస్తున్నాం మనం, పై స్థాయిలో కూడా ఉన్నాయన్నమాట, ఆధ్యాత్మిక స్థాయిలో కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ చెబుతాను, ఒక్కసారి చదువుతున్నప్పుడే పట్టుకోండి మాస్టర్స్. నా బిడ్డలలో ఎవరైనా బాబాజీ గురించి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారు సందేశం కన్నా పేరు గురించి ఎక్కువ మాట్లాడతారు. వారు బాబాజీని ఒక బిజినెస్ కార్డుగా వినియోగిస్తారు. అందులో నియమం ఎక్కడుంది, సత్యం ఎక్కడుంది, అసలు నియమం నువ్వు దగ్గరికి నీ చేరుకోవడానికి ఉన్న ప్రజ్ఞ అక్కడ ఎక్కడుంది? అసలు నువ్వు బాబాజీని పట్టుకున్నావు, ప్రజ్ఞని పట్టుకోలేవు కదా. తత్ ఆలకించండి మరియు స్వేచ్ఛగా ఉండండి. ఆధ్యాత్మికత ఆధిక్యత యొక్క ఈ గురువు లేదా ఆ గురువును తమ స్వంతం అనుకోవడం యొక్క ఎన్నో సిద్ధులతో అనుగ్రహింపబడ్డామనుకోవడం యొక్క, నేను ఎన్నో కొన్ని సిద్ధులు వచ్చాయి నాకు, సిద్ధులు కూడా అసలైన ఆధ్యాత్మికత కానీ కాదు అని మొన్ననే నాకు చెప్పబడింది మాస్టర్స్. క్లియర్గా ఆ పాయింటే నాకు చూపిస్తుంది. ఎక్కడంటే చూడండి, అసలు ఈ లింకులన్నీ అనమాట. అసలు ఎప్పుడో ఉన్న పుస్తకం అది, బయటకి తీశాను. ఏది ఆ పుస్తకం? ఇక్కడెక్కడో టైం మీద ఉంటుంది, చదువుతున్నాను. అతీంద్రియ రహస్యాలు, బ్లావెట్స్కి. ఇది
ఆ పుస్తకంలో ఆ పాయింట్ చదివేసాక పక్కది వస్తుంది ఇంకా నన్ను. చూడండి మనం అలర్ట్ చేయడానికి మనకు ఆ పిలుపు ఎలా వస్తుందో, వాస్తవికత యొక్క పిలుపు అన్నారు బాబాజీ. ఏ రూపంలో అయినా వస్తుంది నీకు, మనం అలర్ట్గా ఉండాలి. బాబాజీ రూపంలోనే వచ్చి బాబాజీయే చెప్తారు, ఈ రూపంలోనే అని నువ్వు అనుకుంటున్నావు. ఆ రూపంలో కదా ఎన్ని రూపాల్లో అయినా ప్రజ్ఞ నీ దగ్గరికి వస్తుంది. అక్కడ చెప్తారు సిద్ధులేవి కూడా ఆధ్యాత్మికత కానే కాదు. అమ్మ కూడా ఎప్పుడు చెప్తారు అసలు వాటి గురించి పట్టించుకోరు. మన ప్లాట్ఫామ్లో అసలు వాటికి ఆస్కారమే మ్యాక్సిమం ఉండదు. సూక్ష్మ శరీరీ అనాలి, అవన్నీ అసలు ఇప్పుడు కాదు మనం చేయాల్సింది అంటూ అమ్మ మొట్టమొదటి నుంచి 1000 Seeds of Joy నుంచి 1000 Seeds of Joy నుంచే మనం నిజంగా మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది మాస్టర్స్. మనల్ని మనం జయించుకుంటూ మన దగ్గరికి మనం చేరుకోవాలంటే ఇవే, ఈ జ్ఞానమే కావాలి, మిగతావన్నీ కాదు. అమ్మ అప్పుడే చెప్పారు సీతాయనం నీకు ఒక అనుభూతినిస్తుంది అంతే, అది కాదు నిన్ను తీసుకెళ్ళేది. 1000 Seeds of Joy, సాక్షి, ఇవి మనల్ని తీసుకెళ్ళేవి మాస్టర్స్. ఇవి మన ఆధ్యాత్మికత, అసలైన ఆధ్యాత్మికతకి ఆ ప్రయాణం మొదలయ్యేది వీటితోటే. బాబాజీ అదే చెప్తున్నారు, మళ్ళీ చదువుతున్నాను అక్కడి నుంచి. ఆలకించండి మరియు స్వేచ్ఛగా ఉండండి. ఆధ్యాత్మిక ఆధిక్యత యొక్క ఈ గురువు లేదా ఆ గురువును తమ సొంతం అనుకోవడం యొక్క, అలాగే ఎన్నో సిద్ధులతో అనుగ్రహింపబడ్డామనుకోవడం యొక్క కేవలం ఎవరైతే వాస్తవంలో విశ్వాసాన్ని విశ్వసించేవారుగా అయ్యే మరింత మంది శిష్యులను పొందడానికి ఇతరుల వద్ద మిమ్మల్ని మీరు ప్రశంసింప చేసుకోవడం యొక్క ఆలోచనలను నియంత్రించండి. నువ్వు ఎప్పుడైనా ఇతరుల దగ్గర ఈ ప్రయత్నంతో ఏదైనా చేస్తున్నావా, అటు తప్పేం లేదు, ఇప్పటివరకు తెలియక చేసావు, ఇకపై చేయకు. నువ్వు ఏ పని చేస్తున్నా, నేను ఈ పని చేస్తే దీపిక మేడం నన్ను పొగుడుతుంది, నేను ఈ పని చేస్తే సరోజమ్మ మేడం పొగుడుతుంది, నేను ఇది చెప్తే బాబాజీ నన్ను పొగిడి నాకు ఏవో కొన్ని సిద్ధులు ఇస్తారు. నో, ఎవరు నన్ను ప్రశంసించాలి? నా బాధ్యతగా నేను ఏదైనా చేయాలనుకున్న ఆత్మ ప్రణాళికలో ఉంటే అది చేసేయడం అంతే. నా నియమిత కార్యం అది. బాబాజీ నియమిత కార్యం అంటారు ఈ బుక్లో. నీ నియమిత కార్యం, ఒక్కొక్కరికి ఒక్కో నియమిత కార్యం వేసుకుని వచ్చారు. ఆ నియమిత కార్యంలో అది ఉంటే అది జరుగుతుంది అంతే కదా ఇక్కడ. లేదంటే నేనే అంత ఈ ప్రేమకు ఆహ్వానానికి నేనే అనుకుంటూ నేను వెళ్ళాను అనుకోండి, ఆ ఆలోచన నీ పరిమితత్వం నుంచి నీకు వస్తూ ఉంటే ఆ ఆలోచనలను నియంత్రించుకో. అప్పుడే నువ్వు ఆ మహాతత్వంతో నువ్వు కనెక్ట్ అవుతావు, ఇంకా ఆ నోయింగ్నెస్ని తీసుకోగలుగుతావు, ఇంకా పొందగలుగుతావు, ఆధ్యాత్మికతలో మరింత ఉన్నత స్థితులకు వెళ్ళగలుగుతావు. లేదంటే ఇక్కడే ఆగిపోతావు, కొంతవరకే వచ్చి అక్కడే ఆగిపోతావు. సో అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే ఎప్పుడైనా సరే మాస్టర్స్, ఇది మనలో పడిపోవాలి. ఇంక ఈరోజు నాకైతే నాకు వస్తున్నాయి, వస్తే అది నా లిమిటేషన్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే నా గతాపు అనుభవాలు, నా చుట్టూ ఉన్నవో, నా అజ్ఞానము, ఓకే అయిపోయింది. కానీ నాకు అది ఇప్పుడు వద్దు, నాకు అవసరం లేదు, ఆ ఎరుపు నాలో ఉండాలి, అవి నాకు వద్దు. ఇది నేను చాయిస్గా తీసుకుంటే నాకు ఎరుపు ఉంచుతుంది, నా మనసాక్షి నన్ను తట్టి లేపుతూ అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు నియంత్రించుకొని కరెక్ట్ రూట్లోకి వచ్చేయడం. ఇది మళ్ళీ 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 ఎవరికి వాళ్ళు గుర్తిద్దాం. వద్దు విశ్వాసాలను సైతం అధిగమించండి. మీరు ఏదో ఒక దాన్ని విశ్వసించారా అక్కడే అతుక్కుపోతారు. మళ్ళీ నెక్స్ట్ అమ్మ ఈ విషయం కూడా చెప్పకనే చెప్తున్నారు. ఒకసారి మమ్మల్ని వెళ్ళండి మీటింగ్లో, మీరందరు లేరు, హిమాలయాస్ వెళ్ళొచ్చాక అసలు చాలా అనుభూతి. ఇంకొక 40 days ప్రతిరోజు రాత్రి ఇంక అసలు అది చెప్తున్నప్పుడు మంచిదే అమ్మ, సరిగ్గా బాబాజీ ఇప్పుడు మంచిదే అని అలా అన్నారు. ఓకే చాలా బాగుంది, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లోకి వెళ్ళిపోదాం ఇంకా. లేదా అక్కడే పట్టుకున్నాం అనుకో అది మంచిదైనా కూడా అది నీకు గతంగా తయారవుతుంది, అక్కడే ఆగిపోతాం. నెక్స్ట్ క్షణంలో ఇంకేం వస్తుందో నీకు, దాన్ని నువ్వు ఇంకా అద్భుతమైనది, ఇంకా నీ వికాసం జరగదు, పరిపూర్ణం కాదు, సంపూర్ణం కాదు. అదే కదా బాబాజీ ఈ 2 మెసేజ్లు యాక్చువల్గా ఒకటే అనమాట. అందుకని ఇది మనం కంటిన్యూ చేసి కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. ఆ విశ్వాసాల్ని అధిగమించండి, నియమిత కార్యం అవ్వండి. అదే ఇప్పుడే సరిగ్గా మనం అనుకున్నాం. నీ నియమిత కార్యం ఏదైతే ఉందో అది చేయండి. నియమాన్ని అభ్యసించండి. ఏదైతే నియమాలుగా విశ్వనియమాలు అంటే నీ నియమాలే. నువ్వు నీ దగ్గరికి చేరుకోవాలంటే నీకేమేమి ఉండాలి. మనం 4 pillars పెట్టేసుకున్నాం కదా, అది ఓ నియమే.
నువ్వు కృతజ్ఞత ద్వారా, సమర్పణ ద్వారా, క్షమాపణ ద్వారా వీటన్ని ఎరుకతో సాక్షిగా ఉండి, ఇంకా అసలు ఇప్పుడు సాక్షిలో మళ్ళీ ఇంకా సాక్షితత్వం నీలో ఇంకా దృఢపడడం, ఎరుక నీలో ఇంకా మరింత ఎరుక, ఎరుకలో ఎరుక, ఎరుకలో ఎరుక, ఎరుకలో ఎరుక, సాక్షి, ఆ సాక్షిని చూసేవాడు మరో సాక్షి, సాక్షి, ఇవే నీ తత్వాలే, నీ అనంత తత్వాలే ఇవన్నీ కూడా. సో వాటిని అభ్యసించండి. ఇలా అభ్యసించకపోతే మనకి ఎరుకగా తయారవదు. చెప్పిందే చెప్పి అనేక రూపాల్లో చెప్పుకుంటేనే మనకి స్పృహ వచ్చి మనం గమనించుకుంటాం, మనల్ని పరిశీలించుకుంటాం ఇంకా లోతుగా, నా భావాలు, ఆలోచనలు మరింత లోతుగా, ఇంకా సూక్ష్మంగా, ఇంకా ఏ విధంగా ఉన్నాయి, ఇంకా 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 నువ్వు వెళ్తున్న కొద్దీ ఇంకా సూక్ష్మంలో ఇంకా చాలా ఉంటానే ఉంటాయి. వాటన్నింటినీ, నీ విశ్వాసాలన్నీ, నీ పరిమిత విశ్వాసాలే అవన్నీ కూడా, నువ్వు అనుకుంటున్నావు కానీ అవన్నీ కూడా ఇంకా లిమిటేషన్లోనే ఉన్నాయి. నువ్వు ఈ గురువే, బాబాజీయే, ఈ బుక్కే, ఇదే అన్నావా ఇంకా పరిమితంలోనే. నీ పరిమితత్వంలో చూస్తున్నావు కాబట్టి నీకు బాబాజీ ఏ గ్రేట్, బాబాజీయే నా గురువు అంతటిలోనూ కూడా ఉన్న సత్యాన్ని చూడగలగాలి మాస్టర్స్. ఇదైతే నేను ఎప్పుడు నా చుట్టూరు చూస్తూనే ఉంటాను, కానీ ఎంతో కొంత అది అసలు నా లోపల లేకుండా ఉండడాన్ని నేను గర్వపడుతూ ఉంటాను అనమాట. నా ఆత్మ యొక్క స్థితిని నేను అప్పుడు గుర్తించి నేను గర్వపడుతుంటాను కొంతవరకు. ఇంకా ఏమో నా మూలాల్లో కూడా ఇంకా ఏమైనా ఉన్నాయేమో దాన్ని సైతం పోగొట్టుకోవడానికి పవర్ ఆఫ్ ఎక్కర్ట్ టోలేలో కూడా ఉందంట, కిరణ్మయ్య మేడం చెప్తున్నారు. నియమిత కార్యం అవ్వండి, నియమాన్ని అభ్యసించండి, మరియు మీ ఆలోచనల్ని దేనివైపు నువ్వు నియంత్రించుకుంటూ, అసలు ఈరోజు ఫస్ట్ మెసేజ్ నుంచి చెప్పిందే చెప్పుకున్నాం, మళ్ళీ అదే మాస్టర్స్. ప్రతి ఆలోచన గమనించి ఒక్కటే మాస్టర్స్ నేను పెడతాను ఆ వీడియోలో కూడా అదే చెప్తుంది సింపుల్గా. నాకు రామతా మాస్టర్ కూడా అందించింది, నాలో స్థితం చేసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. ఎన్నో రోజుల క్రితం ఆయన కూడా అదే అందించారు నాకు. నువ్వు క్షణక్షణం గుర్తించి నీ ఆత్మోన్నతికి ఇది ఉపయోగం. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచన చేస్తున్నా, ఏ భావన చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ప్రతిదీ నీ ఆత్మోన్నతికి ఉపయోగపడుతుందా? నువ్వు మైండ్ఫుల్గా అది కంప్లీట్ చేసుకుని ఆత్మకి అది లింక్ చేసుకుని ఉన్నావా? అట్లీస్ట్ అదైనా, లేదా అవి నీ ఆత్మోన్నతికి నీకు సంపూర్ణం అవుతున్నాయా? ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. లేదంటే నీ జిత్తులు మారి నీ లోపల ఉన్నటువంటి అహంకారం, వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఆ జిత్తులు మారినాక నిన్ను నాశనం చేస్తుంది. ఎప్పుడైనా ఒక్క క్షణంలో నిన్ను ఎలా లాగేస్తుంది. అవి చెప్పడమే కాదు, అలా ఎన్నోసార్లు మనలో నా తత్వం మనం లాగేసింది. నేను సొంతంగా నేనైతే ఎన్నోసార్లు దానికి పడిపోయి, కానీ పడిపోవడం తప్పు కాదు మాస్టర్స్, పడిపోయి మళ్ళీ లేవడం. ఎరుకు కోల్పోయాం అమ్మా ఎలాగంటే ఏం కాదు, కోల్పోతే ఏమైంది, మళ్ళీ లేవు అంటున్నారు కదా అమ్మ. అదే కదా, పడితే మరింత బలంగా లేస్తాం, మరింత కసితో లేస్తాం, మరింత ఎరుక కసితో. నేనైతే అలాగే పడతాను, మరింత కసితో లేస్తాను, మరింత ఉధృతంగా ముందుకు వెళ్ళిపోతాను. నేను నా చైతన్య వికాసం అవుతూ ఉంటుంది. ఆ చైతన్య వికాసం అవడానికి సహకారం అన్ని వైపులా అందుతూ ఉంటుంది. ఆ అన్నిటికీ కృతజ్ఞత తెలుపుకుంటూనే మళ్ళీ అక్కడ కృతజ్ఞత నిన్ను బంధించదేమీ. నువ్వు ఎమోషన్ కనెక్షన్ ఏం కాదు, ఇదే అనడం కాదు. అదే చెప్తున్నారు బాబాజీ, వాటి వైపు కాకుండా పిచ్చి ఏం వాటికి పట్టుకుని వాటికే వెళ్ళాడడం కాదు. మరి దేని మీద? సేవ, దయ, కరుణ మరియు ప్రేమపై నీ దృష్టిని నీ దృష్టి ఎక్కడ పెడితే నీ శక్తి అటే ఉంటుంది. నీ శక్తిని ఎలా వినియోగించుకుంటున్నావు? నీ ఆత్మోన్నతికి వినియోగించుకో. నీ నియమిత కార్యం ఏదైతే అయ్యిందో దానికి వినియోగించు నీ శక్తిని. ఆత్మోన్నతికి కావాల్సిన జ్ఞానం అందుకోవడానికి శక్తి, ఇక్కడ కూర్చోవాలంటే శక్తే కదా, మళ్ళీ వినాలంటే శక్తే కదా, ఇక్కడ నేను చెప్పాలంటే శక్తే కదా. నాలో ఉన్న శక్తిని దీనికే కదా మనం వాడుకుంటున్నాం. ఇది సద్వినియోగం, మనకి సద్వినియోగం అవుతుంది, మన ఆత్మోన్నతికి ఉపయోగపడేది. సో ఈరోజే నేను పొద్దున్న నిర్ణయించుకున్నాను మాస్టర్స్, బాబాజీ అంటే అసస్మాను నేను ఎక్కువ టైం దేని మీద గడిపేస్తున్నాను. ఈరోజు గట్టిగా పొద్దున్నే అనుకున్నా, పొద్దున్న సెషన్లో కూర్చునే ముందే నాలో ఉన్న నిర్ణయాత్మక శక్తిగా నేను నిర్ణయించుకుంటున్నాను, ఈ రోజంతా మినిమం కనీసం 80% నా ఆత్మోన్నతికి. అది నేను ఏ సంఘటనలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ వ్యక్తులతో ఉన్నా. ఇప్పుడు ఈ సందర్భం కాబట్టి దీని ముందు నేను ఈ సెషన్కి వచ్చే ముందు కార్తీక మాసం వనభోజనాలకు వెళ్ళాను అనమాట. అక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ స్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నా అక్కడ నేను నా స్థితిలో ఉన్నాను. ఇదంతా పొద్దున్నే గట్టిగా నిర్ణయించేసుకున్నాను. అట్లీస్ట్ ఈ ఒక్క రోజునైనా నేను ముందు అదిగినాను, ఒక్కొక్క రోజుతో అధిగమించుకుంటూ వెళ్దాం. ఒక్కసారి చేయలేం కదా. నా ప్రతి ఆలోచనని గమనిస్తాను. నేను ఎవరినైనా చూస్తున్నప్పుడు ఏ భావనతో వాళ్ళు ఎంత అహంకారపూరితంగా ఉన్నా కూడా
వాళ్ళ అహంకారంతో ఉన్నారని చూడడం కదా, కేవలం సాక్షిగా నేను చూస్తానా లేదా. ఎందుకంటే నాకు ఈరోజు అవకాశం కూడా, నేను ఇంట్లో కూర్చుంటే అంతా బాగానే ఉంటా, లేకపోతే ఈ మన బీవీఎంలోకి వస్తే అమ్మని చూస్తే మీ అందరితో ఏముంది, మీతో నాకేముంది, అంతా ఇక్కడ అంతా జడ్జిమెంట్లు ఏమున్నాయి మనకి ఇక్కడ. మీరేమైనా నన్ను చూసి జాల మేడం ఇలా ఉందంటారా, నేనేమైనా అరుణ మేడం అలా ఉందంట. మనం అసలు భౌతికతని మనం ఇక్కడ కోల్పోయాం. కానీ భౌతికత ఉన్న చోటకెళ్ళి నువ్వు నియమాన్ని అనుసరించి ఉన్నావా లేదా, సాక్షిగా ఉన్నావా లేదా. నాకు ఇవాళ అవకాశం వచ్చి నేను ఖచ్చితంగా దానికి వెళ్తా. అంతేగాని కళ్ళు మూసుకుని నేను ఈరోజు మౌనంతో ఉంటాను, నేను గదిలో తెలిపేసి కూర్చొని పుస్తకాలు చదువుకుంటా ధ్యానమే చేస్తానంటే నేను ఎలా వెళ్ళాలి. మనం జీవిత అనుభవంలోంచి ప్రజ్ఞ అక్కడి నుంచి వస్తుంది తప్ప పుస్తకాల్లోంచి రాదు. మోస్టర్స్ ఇవి సహకరిస్తాయి అంతే మనకి. అదే బాబాజీ చెప్తున్నది నీకు. నువ్వు జీవించినప్పుడే, వెళ్ళినప్పుడే నిర్ణయించుకున్నా, నేను పడిపోతున్నాను కదా, నేను ఎందుకు ఈ మనసుకి జిత్తుల మారికి అది నన్ను లాగేస్తుంటే అటు ఇటు వెళ్ళిపోయి ఆ గంట అరగంట ఆ రీల్స్ చూడడం నాకే ఓకే. అది కోరుకుందా, దాన్ని ఫుల్గా ఇచ్చేసి చూసేస్తాను కదా, ఇంకా ఎంతకాలం కోరుకుంటావు. నా మనసుని ఇట్ల వైపు మళ్ళిస్తే దీనికి అలవాటు పడిపోతుంది కదా. అప్పుడు కొంచెం కొంచెం అలవాటు చేద్దాం. ఇంకా అంటే ఇప్పుడు మనం నిజానికి అంత అలా ఉన్నామని కాదు, కానీ ఇంకా లేను అన్నది నా భావన. నా పట్లది నాది చెప్తున్నా, మీరందరూ అలా ఉన్నారని కాదు మాస్టర్స్. సో బాబాజీ ఇక్కడ కరెక్ట్గా చూడండి, అభ్యసించండి. ఆ అభ్యాసాన్ని ఎప్పుడు నియమాల్లో ఉండేటట్టుగా. నాకు అనిపించింది కార్తీక నియమం అంటే ఏంటి, బాహ్యంలో చేసిన ఆ నియమంలోంచి నేను వచ్చి అంతర్నియమం తీసుకుంటాను. నేను కార్తీక మాసం అంటే అది మానేస్తాను, ఇది మానేస్తాను, ఇచ్చేస్తాను, టైంకి ఇది చేస్తాను. ఇవన్నీ ఆ భౌతికతలా చేసేవన్నీ కూడా మన శరీరానికి అవసరమయ్యే సైంటిఫిక్గానే జరిపించబడుతున్నది యాక్టివేషన్ కోసం. ఎందుకంటే శీతాకాలం యాక్టివేషన్లో ఉండదు కాబట్టి ఆ పనులు పొద్దున్నే లేచి చన్నీళ్ళు చేస్తే మెటబాలిజం అంతా యాక్టివేట్ అవ్వడము, మన బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం, ఇవన్నీ అందుకు పెట్టారు. కానీ వాటిల్లో కూరుకుపోయి నేను కూడా ఒకసారి చూస్తేనే కదా బయటకు వస్తాను. నేను చేశాను మాస్టర్స్ ఒకప్పుడు, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం. చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నారనో ఏమో ఏంటో తెలియదు, అసలు లీనమైపోయి ఇంకా మొత్తం ఓకే శరీరానికి ఉపయోగపడి ఉండొచ్చు, కానీ దాని నుంచి బయటికి రావాలి కదా. అందులో కూరుకుపోయి కాకుండా దాంట్లోంచి బయటకు వచ్చి ఇవాళ అనిపించింది. అంటే లాస్ట్ ఇయర్ ఏం పెట్టుకున్నానో అది అప్పుడు వదిలేద్దాం, ఇప్పుడు ప్రస్తుతం ఉంది. ఈ కార్తీక నియమం అంటే ఏంటి, ఇది కదా నా ఆలోచనలు గమనించడం. నేను ఎంతసేపు సాక్షిగా ఉంటున్నాను, నేను ఎంతసేపు నా తత్వాన్ని గుర్తించగలుగుతున్నాను, నా అంతరంలో ఉన్న నా దైవానికి నేను ఎప్పుడు ఎంతెంతగా దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాను, ఏ విషయాలు చేస్తే నా ఆత్మోన్నతికి ఉపయోగపడుతుంది వాటిని చేస్తాను. ఏ పని చేసినా సరే దానికి ఉపయోగపడాలి. కనీసం 80%, 100% కాకపోయినా. మనసా, నా మనసుతో మాట్లాడుకున్నా, మనసా నీకు ఇవ్వాల్సింది కూడా ఇస్తాను, నీకేం తక్కువ చేయను. నాకున్న బాధ్యతలు, సంసార బాధ్యతలు నేను చేయాల్సినవన్నీ కూడా చేస్తూనే నాకు నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, నా శరీరానికి, నా మనస్సుకి, నా ఆత్మకి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఇది సద్గురు చెప్తారు, అసలు ఎంత స్ఫూర్తినిస్తుందో అని చెప్పినప్పుడు. నీ శరీరానికి కూడా నువ్వు అసలు ఏమిస్తున్నావు, అసలు దాన్ని ఎలా చూసుకోవాలి, ఎంత అద్భుతంగా చూసుకోవాలి. ఇవన్నీ నిర్ణయం తీసుకున్నాను అనమాట ఈరోజే. సో మళ్ళీ మీకు చెప్పడం ద్వారా ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే అది నాలో ఆ ఎరుకు పెరిగి నాకు అది నాలో ఇది అవ్వడానికి, ప్లస్ మనకి కూడా మనందరికి మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడచ్చేమో, నాకు తెలీదు. మీరున్నారేమో ఆల్రెడీ అలానే ఇంకా మెరుగుపరుచుకోవడానికి. స్ఫూర్తి ఒకళ్ళ నుంచి ఒకళ్ళే కదా మాస్టర్స్. అమ్మ మనకి స్ఫూర్తి, మళ్ళీ మనం ఒకళ్ళకి స్ఫూర్తి, సద్గురు స్ఫూర్తి, బాబాజీ స్ఫూర్తి. మనం చూడాలి కానీ ప్రతిదీ స్ఫూర్తే కదా. ఒక పిట్ట స్ఫూర్తి, మా మొక్క స్ఫూర్తి, ప్రతిదీ స్ఫూర్తినే కదా. ఆ స్ఫూర్తిని తీసుకుంటూ ఆ ఎనర్జీని తీసుకుంటూనే కదా మన ఎసెన్షన్ అవుతున్నది. సో అది మాస్టర్స్, ప్రేమపై కేంద్రీకరించండి. ఇది సరళమైన జ్ఞాపిక. సరళమైన జ్ఞాపకం చెప్తున్నారు బాబాజీ. ఆ సరళమైంది, ఆ సరళతలోనే ఇంత సూక్ష్మం ఉంది బాబాజీ. మీరు అందించిన ఈ శక్తితో, ఈ ప్రజ్ఞా ఎరుక స్థితిలో మేము కూడా బాబాజీ, మేమందరం కలిసి మేము కూడా ఎదిగేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అని మనకి మనం ఒక డెసిషన్ తీసుకోవాలి మాస్టర్స్. నిర్ణయాత్మక శక్తి మనలో, ఇవన్నీ నిర్ణయం తీసుకోవడం కూడా, అది కూడా ఒక ఎనర్జీయే. సంకల్ప శక్తి, ఇవన్నీ తెలుసు కదా మీకు. ఆలోచన శక్తి, భావనా శక్తి, నిర్ణయాత్మక శక్తి, స్వేచ్ఛా శక్తి, ఇవన్నీ శక్తులే. ఈ అన్ని శక్తులు కలయికే మనం అనంతమైన శక్తి స్వరూపులం.
మరియు అయినా గాని సరళమైన జ్ఞాపికే మరియు మీరే చెప్పేశారు. అయినా గాని జ్ఞానోదయం పొందిన వారు ఎల్లప్పుడూ దీనిని గుర్తుంచుకోవాలి. ఈ సందేశం అందరి కోసం. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో ఆ దివ్య ప్రజ్ఞ ఎన్నో రూపాలలో మనకు అందివ్వబడుతుంది. అందుకుంటున్న దానికి అంతటికీ ఏ రూపంలో, ఏ మాధ్యమంగా, ఎవరి నుంచి వస్తున్నా వారందరికీ, అసలు వస్తున్న ఆ ప్రజ్ఞకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అయితే టైం ఎంత అయింది? 7 అయిపోయింది. మరి 7:03 అయింది మాస్టర్స్. సో మనకి ఇది లెంగ్తీ వీడియో కాకూడదు అనమాట. 5 minutes అంతే, ఓన్లీ 5 minutes. మరి తర్వాత నేను సెషన్ ఎండ్ చేస్తాను. 5 minutes ఎవరైనా ఏమైనా షేర్ చేయాలనుకుంటే క్విక్గా 1 or 2 members మాత్రమే తీసుకుందాం. నెక్స్ట్ ఏమున్నా కూడా చక్కగా షేర్ చేయాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ సెషన్లో ఖచ్చితంగా మీరు అప్పుడు షేర్ చేయండి, ముందుగా తెలియచెప్పండి. హరిత మేడం, ఓకే, నేను మెసేజెస్ చూస్తాను. శక్తి ఈజ్ ద బుక్ నేమ్. చంద్రవర్మ గారు, ఓకే, ఆ బుక్ పేరా? వెరీ నైస్ వీడియోస్ సరిత మేడం. ఎవరైనా సారీ మాస్టర్స్, ఒక్క నిమిషం, నేనే హోస్ట్గా ఉన్నాను. ఇస్తాను, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అరుణ మేడం. ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. చెప్పండి మేడం. వినిపిస్తుంది, చెప్పండి మేడం. మీతో మాట్లాడాలని మేడం. ఇంత గొప్ప జ్ఞానం అందిస్తున్న మీకు థ్యాంక్ యూ మేడం. లవ్ యూ సో మచ్ మేడం. అందిస్తున్నది బాబాజీ మేడం. ఆ సమర్పణ మీకెంత ఉందో నాకు అంతే, ఆ సమర్పణతోటి అందుకుంటున్నాం మనం అందరం కూడా కలిసి ఒక్కటి. నేనే 2 months నుంచి మిస్ అయ్యాను. నా ద్వారా వస్తుందని చెప్పి నాకు చివరిన కృతజ్ఞత చెప్తే చెప్పండి, కానీ నేను అని మాత్రం అనొద్దు. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, చెప్పండి. సారీ, చెప్పండి అమ్మా. ఇప్పుడు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చెప్పాలనే హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ మేడం. మీరందరూ లేనిదే కూడా ఈ ప్రవాహం ఇక్కడ ఉన్నది కదా. లైవ్ లో వింటే చాలా ఎనర్జీస్ ఉన్నాయి మేడం. అవును, చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో అసలు ఆ ఎనర్జీకి. హరిత మేడం, అయిపోయింది అరుణ మేడం మీది? అయిపోయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అరుణ మేడం. మీరు ఎప్పుడు చక్కగా ఇన్స్పిరేషనల్గా ఎంకరేజ్ తోటి మీ కృతజ్ఞత, మీ ప్యూర్ ఎనర్జీ. హరిత మేడం, ఆ వీడియోస్ పెట్టండి మేడం. నాకు దీంట్లోంచి తీసుకోరాదు. అలాగే ఇందాక మీరు డిస్కస్ చేశారు కదా మనం. ఓకే మేడం. 2 వీడియోలు అద్భుతంగా ఉన్నాయి, మామూలుగా కాదు అసలు. పెట్టండి మేడం. 2 వీడియోలు చాట్ లో పెట్టాను, చాలా బాగున్నాయి వీడియోలు కూడా. అది ఒకటి నాకు అందింది, ఒకటి శైలజ మేడంకి అందింది. ఇద్దరికి ఒకే సమయంలో అక్కడ నేను ఇది చూస్తూ ఉన్నప్పుడు తను అది పోస్ట్ చేయడము, నేను ఇది చూసి అది చూసి రెండింటినీ నేను పూర్తిగా అనుభూతి పొంది నేను తిరిగి మళ్ళీ గ్రూప్ లో పెట్టాను అనమాట. వెరీ నైస్. అదే మేడం, అంటే మనకి 1000 Seeds of Joy లో కూడా అమ్మ చెప్తారు కదా, అది మనకి అంటే వేరేవి ఏది ఇంపార్టెంట్ కాదు, అతీంద్రియ శక్తులు అవి కూడా ఇంపార్టెంట్ కాదు, మనకి జ్ఞానం తీసుకొని జస్ట్ అంటే ఆ ప్రేమ తత్వంతో ఉండటం అనేది చెప్పారు కదా 1000 Seeds of Joy లో కూడా మనకి అని గుర్తుకొచ్చింది. ఆ విషయం షేర్ చేసుకుందామని. చాలా చాలా బాగుంది జ్వాలా మేడం. మేడం, మీరు ఆ 2 వీడియోలు విన్నారా హరిత మేడం? లేదు మేడం, కొంచెమే విన్నాను. ఒక వీడియో వింటాను, ఇది అయిపోగానే వింటాను. నేను ఈగర్గా విన్నాను అది వినటానికి. మీరు చెప్పిన ఖచ్చితంగా వినండి మాస్టర్స్. మీ టైం వీలైనప్పుడే వినండి ఆ 2 వీడియోలు. నేను విజయలక్ష్మి మేడంకి చెప్పి గ్రూపులలో పెట్టమంటాను. ఆ 2 వీడియోలు సాక్షి సెషన్లో మనకు అమ్మ చెప్తున్నది ఏది అది ఉంది. శైలజ మేడం పోస్ట్ చేసినటువంటి ఒకే ఆత్మకథలో పరమహంస యోగానంద గారు
తన అనుభవాన్ని చెప్తున్నప్పుడు అసలు అది అద్భుతం. ఆ 2 రిలేటెడ్‌గా ఈరోజు మెసేజ్‌లో ఉన్నాయి. అది నేను అంటున్నది. మన ప్రేమకి ఆహ్వానం ఇస్తున్న మెసేజ్‌కి ఆ 2 రిలేటెడ్ అనమాట. ఇవాళ ఇక్కడ చెప్పబడింది ఇంకా బాగా అర్థం కావడానికి, ఇంకా ఇదిగా మనం అనుభూతి సైతం పొందడానికి, ఇంకా మనలో ఎరుక పెరగడానికి, ఇంకా స్ఫూర్తి మనకి ప్రేరణ ఇవ్వడానికి కూడా 2 వీడియోలు ఉపయోగపడతాయి అనమాట. అది హరిత మేడం మీరు అదే కదా ఇంకా మాట్లాడాలనుకున్నది? ఇంకేమైనా చెప్తారా? అదే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చందన హ్యాండ్ రైజ్ చేశారు కదా. ఓకే, ఇంకొక మేడం మన దీపిక మేడం కూడా హ్యాండ్ రైజ్ చేశారు. దీపిక మేడం, సారీ. ఓకే, ఎవరికి వచ్చింది అన్మ్యూట్? నాకు వచ్చింది. చందన గుడ్ ఈవినింగ్ చెప్పండి మేడం. మేడం. క్లాస్ బాగా చెప్పారు. అంటే నేను ఇది ఫస్ట్ అటెండ్ అవ్వడం. అండ్ ఇంకొకటి సాక్షి అని మెన్షన్ చేశారు కదా మ్యామ్, అది బుక్కా సాక్షి? మేడం మన సరోజ మేడం చెప్తున్న సెషన్స్ మేడం అవి కూడా 50 ఎపిసోడ్స్ అయ్యి. ఇవైతే దాదాపుగా 100కి వచ్చేసాము. ఇది ఈ ప్రేమకు ఆహ్వానం. అది సరోజ అమ్మ ఈ BYM ప్లాట్ఫామ్లో 53 ఎపిసోడ్స్ అయ్యాయి. మీకు కావాలి అంటే ఆ లింక్ మ్యామ్ తెలీదు మేడం, అది మేడం అందిస్తున్నది. చాలా అద్భుతంగా ఉన్న సెషన్స్ అవి కూడాను. దాని రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటాయా మ్యామ్? రికార్డింగ్స్ ఉంటాయి. మీరు BYM, మీకు ఏ మాస్టర్ అయినా BYMలో ఉన్న వాళ్ళు, మీరు ఎవరి ద్వారా వచ్చారు? శైలజ మేడం ద్వారా వచ్చారా? నాకు లింక్, గ్రూప్ లింక్ దొరికింది. రీసెంట్గానే జాయిన్ అయ్యాను నేను, ఒక 10 days. మీరు BYMలో రీసెంట్గా జాయిన్ అయ్యారు కదా. మీరు ఏ గ్రూప్లో BYM గ్రూప్లో ఉన్నా అక్కడ ఒక మెసేజ్ పెట్టండి, సరోజ అమ్మ సాక్షి సెషన్స్ లింక్ ఇవ్వండి అని ఒక మెసేజ్ పెట్టండి. మా విజయలక్ష్మి మేడం వెంటనే చూస్తారు, వెంటనే మీకు లింక్ ఇస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే సాక్షి ఎపిసోడ్స్ అన్నీ వస్తాయి. అలాగే ప్రేమకు ఆహ్వానం, ఇది కూడా ఈ BYMలో మీకు అక్కడ అది అడిగినా మీకు లింక్ పంపిస్తారు. ఇవైతే ఏం అరుణ మేడం, అంటే 50th ఎపిసోడ్స్కి 100th ఎపిసోడ్కి మనం దగ్గరలో ఉన్నాం మామూలుగా అయితే. కానీ అక్కడ ఒకటి తిరిగి పోస్ట్ అయ్యాయంట. అందుకు మీకు అక్కడ 97 అండ్ 100 అన్న కనిపిస్తాయి కదా. 97 కనిపిస్తున్నాయి. ఓకే, 97 కనిపిస్తున్నాయా? 97 ఇది 98 ఎపిసోడ్ ఇది మనది. 98 మేడం? ఓకే, సో అనుకోకుండా వచ్చేసింది ఆన్సర్. నేను మనసులో మళ్ళీ అనుకుంటున్నాను అన్మ్యూట్ కావాలా? ఏమైనా మాట్లాడతారా? ఏం అవసరం లేదు మేడం, అవసరం లేదు. మీరు కాదు చందన మేడం. ఓకే, నేను చూస్తా మ్యామ్, ఆ లింక్స్ అవైలబుల్ ఉన్నప్పుడు. సాక్షి 97. ఓకే, మీరున్న BYM గ్రూప్లో మీరు మెసేజ్ పెట్టండి. మీ గ్రూప్ అడ్మిన్ మీకు ఏ లింక్ కావాలంటే ఆ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా ఇక్కడ హరిత మేడం ఇక్కడ ఇచ్చారు. మీరు ఒకవేళ దీన్ని సేవ్ చేసుకోగలిగితే జూమ్లోంచి మీకు వస్తే ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మన దీపిక మేడం మాట్లాడేసాక క్లోజ్ చేద్దాము. దీపిక మేడం చూడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. మీరు కాదు మేడం ఉన్నది ఇక్కడ, బాబాజీ గారే ఉన్నారు. ఆ సెషన్ మొత్తంలో చెప్పేది ఆయననే. అయితే నేను బాబాజీని చూసినప్పుడు నేను ఆయన భౌతికంగా చూసి ఆయన హెయిర్ ఎందుకు అట్లుంది, ఆయన ఎందుకు ఎట్లుంటాడని నాకు ఒక ఫీలింగ్, అది ఒకప్పుడు ఉంటుంది. అది నా కోసం ఏమో చెప్పారేమో అనిపించింది. అది నా తప్పు. నేనైతే ఇప్పుడు లైవ్ లో సారీ చెప్పాలనుకుంటున్నా బాబాజీ గారికి. ఆయన చెప్పే సందేశాలను ఏంటి అనేది నేను చూసుకోకుండా ఆయన భౌతికత్వాన్ని నేను చూసిన అనిపించింది మేడం. ఫిజికల్ గా ఆ హెయిర్ ఎందుకు అలా ఉంది అన్న ఆలోచనలు ఇవన్నీ నాకు అనమాట. ఆయన రూపంని చూసిన అనమాట అక్కడ ఫస్ట్ నేను. కానీ ఆయనలో ఉన్నటువంటి మనకి ఇచ్చేటువంటి ప్రేమని నేను అక్కడ దాన్ని క్యాచ్ చేయకుండా అది నా మిస్టేక్ అని నేను ఈరోజు తెలుసుకున్నాను మేడం. ఎగ్జాక్ట్లీగా సాక్షి ఎపిసోడ్కి ప్యారలల్ గా నడుస్తున్నాయి మేడం ఈ రోజు సెషన్ కూడా. మనల్ని మనం గమనించుకోవడం, ప్రతి ఒక్కరిలో ప్రతిబింబాన్ని మన ప్రతిబింబాన్ని చూసుకోవడము, మనసు జిత్తుల మారి తను ఆడేటువంటి ఆటలు పడిపోకుండా మనం మళ్ళీ ఎరుకలోకి రావాలని, మూలానికి చేరుకోవడానికి, నెక్స్ట్ బాబాజీని సందేశాలను స్వీకరించాలని అయితే బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
సాక్షిగా లోతుగా ఉండాలని. వెనక ఉన్న ఆ చైతన్యాన్ని, శక్తిని పట్టుకునే స్థాయికి వెళ్ళాలి మేడం మనం. అవును చెప్పండి మేడం. ఆ మేడం. శక్తి అంటే చాలా ఆలోచనలు వస్తుంటే మనకి ఏది అవసరం అనేది అక్కడ క్యాచ్ చేయాలని అర్థమైంది. అవును. అదే మన ఎలా సంకల్పం ఏదైతే ఉందో ఆలోచనలు బట్టే మనకి ప్యారలల్ గా మీరు అన్నట్టు వీడియోస్ కూడా అంతే మనకి టచ్ అవుతా ఉంటాయి ఫోన్ లో కూడా. అవును అవును దీపిక మేడం. ఇంకా స్పష్టంగా చక్కగా పదం టు పదం చక్కగా ప్రజెంట్ చేశారు ఆ వీడియోలో. ఆమె పేరెవరో నాకు తెలీదు. నాకు యూట్యూబ్లో వచ్చింది అంతే. అది వింటే ఇంకా మనకి మనం ఆలోచనలు సాక్షి నియంత్రణ. సెషన్‌లో చెప్తున్న విషయాలే అమ్మ చెప్తున్నవే ఉంటాయి. అవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలంటే 50 ఎపిసోడ్‌లో ఉన్నది ఒక సారంగా కరెక్ట్‌గా ఇవ్వబడిందని అనిపించింది. యాక్చువల్‌గా ఆమె ఒక బుక్ ఉందంట. ఆ బుక్‌లోని సారం 17 నిమిషాల్లో నేను చెప్పగలిగానంతే. కానీ అసలు ప్రతి ఒక్కళ్ళు ఈ బుక్ చదవండి అంటూ ఉందనమాట దాంట్లో. నాకు ఆమె ఏం బుక్ చెప్పింది నాకు అర్థం కాలేదు. అసలు నేను అక్కడే మెసేజ్ పెట్టాను. అది నేను చెక్ చేయలేదు పొద్దున్నుంచి ఖాళీ లేక. ఏం బుక్కు మీరు అద్భుతంగా చెప్పారు అని ఆ వీడియోకి నేను మెసేజ్ పెట్టాను. మన హరిత మేడం ఏదో పెట్టినట్టున్నారు. ఇందాక నేను చదవలేదు, మిస్ అయ్యాను. మెసేజ్‌లో హరిత మేడము బుక్ పేరు ఎవరో మాస్టర్ బుక్ పేరు పెట్టారు. కిరణ్మయి మేడం టోల్ ఏదో కిరణ్మయి మేడం పెట్టారా? ద పవర్ ఆఫ్ ఎక్కర్ట్ టోల్ది ద పవర్ ఆఫ్ లవ్. అది కాదు మేడం. నేను ఒక వీడియో మీరు సీసీసీలో లేరు కదా! మీకు తెలీదు. సీసీసీలో మీరు లేరు. అదే తెలిసే అవకాశం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నోళ్ళలో సీసీసీలో ఎవరున్నారు? హరిత మేడం ఒక్కరే ఉన్నారు. మన రమాదేవి మేడం వచ్చారా ఈరోజు? శైలజ సాగి మేడం ఉన్నారు. శైలజ సాగి మేడం మాట్లాడతారా? ఆమెకు వీలు కాదేమోనండి ఈ టైంలో. సీసీసీలో ఉన్న వాళ్ళకి అక్కడ పోస్ట్ చేశామనమాట. ఆ వీడియోలో ఆ బుక్ ఏం పేరు చెప్పారో నాకు అర్థం కాలేదు. అసలు 2 సార్లు విన్నా. ఈ బుక్ అంటుంది ఆమె అంతే. నేను అక్కడ మెసేజ్ చేశాను. ఒకళ్ళు చెక్ చేస్తాను. బుక్ పేరు పెట్టారేమో తెలీదు గానీ, ఆ బుక్కులోని సారాంశంగా ఆమె చెప్పిందనమాట. ఆ వీడియో 17 నిమిషాల వీడియో ఇది. మనకి సాక్షి సెషన్‌లో అమ్మ చెప్తున్న సారం అంతా అందులో ఉందనమాట. అది కూడా వినండి బాగా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మెడిటేషన్ అదే మీరు ఒక స్టోరీ చెప్పారు కదా, ప్రేమను అందించడానికి రెడీగా ఉన్నారని. చాలా బాగా అనిపించింది మేడం లైటింగ్ అనేది. మేడం నిన్న మనకు వెడ్నెస్డే రోజు సైలెంట్ మెడిటేషన్ లో కూడా ఆ లైటింగ్ మేడం మనకి ఇస్తున్నట్టు సరోజ మేడం షేర్ చేస్తున్నారు లైటింగ్ మనకి. సైలెంట్ లైట్ అంటే జ్ఞానమే కదా మాస్టర్స్. అది బుధవారం నాడు చేయించారు మేడము. ఆ సెషన్ నేను ఇంకా వినలేదు. ఆ రోజు జాయిన్ అవ్వడం కుదరలేదు నాకు. వింటాను తప్పకుండా ఆ సెషన్. ఓకే. అమ్మ చేయించారా మెడిటేషన్ అక్కడ? సైలెంట్ మెడిటేషన్ 5 minutes మేడం అంతే. ఓకే. ఈ రోజు కూడా బాగుంది. అంటే మీరు ఆ స్టోరీ చెప్తున్నప్పుడు ఆ లవ్ అనేది లోపల జనరేట్ అయిపోయింది అనమాట. అది అంటే జస్ట్ సింపుల్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం గానీ మాస్టర్స్, ఈ భూతలంలో ఈ 3 డైమెన్షన్ నుంచి అయితే అసలు అర్థం చేసుకోలేమంట. మనకు తెలిసిన ప్రేమ ఏది కాదనమాట. ఇంకా భౌతికతలో ఉన్నదే కాదు, అంతరంలో ఉన్న ఆ ప్రేమ కూడా ఇంకా ఉన్నతమైన ప్రేమ అనమాట. కాకపోతే అక్కడ సెల్ఫ్ లవ్, మనం ఆ సెల్ఫ్ లవ్ తోటి ఇందాక చెప్పాం కదా, ఆ హీరో హీరోయిన్ పాట ఈ చేరుకోవడం ఒక్కటవ్వడం, అంతవరకు దాన్ని పట్టుకుని మనం దాన్ని కాంటంప్లేట్ అవుతూ ఉంటే నెమ్మదిగా అది మన అవగాహనలోకి వస్తుంది. అవగాహనలోకి వచ్చిందంటే ఆ స్థితుల్లోకి నెమ్మదిగా వెళ్తాం. అదే మనం చేరుకోవాల్సిన మన స్థితి అనమాట. యాక్చువల్లీ అక్కడికే మనం వెళ్ళాల్సింది. ఓకే మాస్టర్స్, మరి ఓకేనా దీపిక మేడం? అయిపోయిందా? ఇంకా మనం ఎవరైనా ఏమైనా షేర్ చేయాలనుకున్నా సరే నెక్స్ట్ సెషన్లో షేర్ చేసుకుందాం మాస్టర్స్. మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ సరోజమ్మ. థ్యాంక్ యూ ఆల్ masters. Thanks to all and everything and everyone in my life, in our lives. Thank you. Thank you once again. Session end చేస్తున్నాను masters. మళ్ళీ ఫ్రైడే కలుద్దాం.